శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. అనుశాసనిక పర్వం కూడా భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చేసినటువంటి ప్రబోధములతోటే కూడి ఉంటుంది. ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారికి నమస్కరించి, ఇత పూర్వం తాతగారు మీరు ఎన్నో ధర్మములను చెప్పారు, ఎన్నో నీతులు బోధించారు, ఎంతో నా యందు కారుణ్యమును చూపించారు, అయినప్పటికీ కూడా ఎందుకో శాంతి నాకు కలగడం లేదు. దానికి కారణాలు రెండు. ఒకటి, ఈ కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ఎందరో బంధువులను సంహరించాను, అది ఒక పక్క. అన్నిటికన్నా జటిలమైనటువంటి కారణం, ఇంత గొప్పవాడమైనటువంటి నిన్ను సంహరించాం. అంటే ఇక కొద్ది రోజుల్లో ప్రాణాలు వదిలిపెట్టేస్తాడు కాబట్టి నీ మృత్యువుకు కారణమయ్యాం. వీటి చేత నా మనసుకు శాంతి లభించట్లేదు. ఇట్లా లభించకపోవడం వల్ల నేను చాలా పరితాపాన్ని పొందుతున్నాను అని తెలియచేస్తే, భీష్మాచార్యుల వారు ఆ ధర్మరాజు గారు పొందుతున్నటువంటి పరివేదనకి జవాబుగా తన యొక్క ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, అనవుడు భీష్ముడిట్టులను ఆతనితో అకట వధింపగా మనుజుడు కర్తకాడు వినుమ ఇతిహాసమొకండు చెప్పెదన్ మనుజవరేణ్య గౌతమి యనంగ శమాన్విత ఒక్క భూసురాంగన ఉరగంబుచే సుతుడు కాలవశత్వము పొందియుండగన్. మరణమునకు ఎవ్వరూ కారణం కాదు. ఒక వ్యక్తి మరణిస్తే దానికి కారణము ఆయన చేసుకున్నటువంటి కర్మయే అయి ఉంటుంది. కాబట్టి నిష్కారణంగా నువ్వెందుకు బాధపడుతున్నావు ధర్మరాజా? కాబట్టి నేను చెప్పినటువంటి విషయాన్ని బలపరచేటటువంటి ఒక ఇతిహాసాన్ని నీకు చెప్తాను, శ్రద్ధగా విను. పూర్వం గౌతమి అనబడేటటువంటి ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము కలిగినటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమెకి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు పాము కరిచినటువంటి కారణం చేత మృత్యువును పొందాడు. ఆమె ఆ పిల్లవాడిని పెట్టుకుని బాధపడుతున్నటువంటి సమయంలో అక్కడికి అర్జునుడు అనబడేటటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ పిల్లవాడిని కరిచినటువంటి పాముని పట్టి తీసుకొచ్చి ఆ పాముని చూపించి, నీ కుమారుడు మరణించడానికి ఇదిగో ఈ పాము కారణం, కాబట్టి ఇప్పుడు నువ్వు కానీ అంగీకరిస్తే వెంటనే ఈ పసివాణ్ణి కరిచినటువంటి ఈ పాము తల పగలగొట్టేస్తాను, లేకపోతే కత్తితో దీన్ని ముక్కలు చేసేస్తాను, ఏం చేయమంటావు చెప్పు అని ఆ అర్జునకుడు అనబడేటటువంటి వ్యక్తి అంటే ఆ గౌతమి జవాబు చెప్తూ, విధివశమున వచ్చిన కీడధములు కొనియాడి వెడగులై విపుల భవాంబుధి మునుగుదురు మునుంగరు సధర్ములకు ఉత్తములు ప్రశాంతి చులుకనై. ఓ అర్జునకుడా, ఎందుకయా పావును చంపుతాను అని అంటావు? విధివశమున వచ్చిన కీడధములు కొనియాడి వెడగులై. ఎప్పుడైనా సరే భగవంతుని యొక్క అనుగ్రహ విశేషంగానే సుఖం కలుగుతుంది. అదే భగవంతుని యొక్క ఆజ్ఞ చేత మనకి కష్టము కలుగుతుంది. కష్టసుఖములు కలిగాయి అంటే దానికి కారణం భగవంతుడు.
కానీ భగవంతుడు ఏదో పక్షపాతంతో కొంతమందికి కష్టాలు కొంతమందికి సుఖాలు కల్పించడు. చేసినటువంటి కర్మలను అనుసరించి భగవంతుడు సుఖదుఖములను కల్పిస్తూ ఉంటాడు. అందుకే కొందరు ఈ విషయాన్ని తెలుసున్నటువంటి ధర్మవేత్తలు నిరంతర శాంతిని పొంది సంసార సాగరమును దాటేస్తారు. కొంతమంది ప్రతిదానికి ఎక్కడో ఎవరినో దీనికి బాధ్యుల్ని చెయ్యాలి అని ప్రయత్నం చేసి తాము అశాంతి పొందుతూ ఉంటారు, ఇతరులకు అశాంతి కల్పిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పావుని చంపినంత మాత్రం చేత నా కుమారుడు బ్రతుకుతాడా? వద్దు, ఆ పావుని విడిచిపెట్టేసేయి. నీ పేరు అర్జునకుడు. అర్జునకుడు అంటేనే ఆ మాటలోనే అర్థం నువ్వు స్వచ్ఛమైనటువంటి మనసు కలిగినటువంటి వాడివి అని. నీ పేరుకు తగినట్టుగా నువ్వు ప్రవర్తించాలి తప్ప నీ పేరుకి తగని రీతిలో నువ్వు ప్రవర్తించకూడదు. కాబట్టి ఆ పావుని చంపడం ఎందుకయ్యా, విడిచిపెట్టేసేయి అంటే ఆ వచ్చినటువంటి వ్యక్తి, ఆ పావుని పట్టుకొచ్చినటువంటి వ్యక్తి అర్జునకుడు, నేను ఇట్లా విడిచిపెట్టడానికి అంగీకరించను. ఎందుచేత అంటే హింస పాపము అని నువ్వు అంటావేమో, కానీ మనుష్యులకు బాధలు కలిగించేటటువంటి జంతువులను సంహరించడంలో ఏ విధమైన దోషం లేదు. పైగా శత్రువు చేజిక్కినప్పుడు సంహరించడం అనేటటువంటిది అనాదిగా వస్తున్నటువంటి విషయమే. పూర్వం దేవేంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించలేదా? శివుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయలేదా? శ్రీ మహావిష్ణువు ఎన్నో పర్యాయములు రాక్షస సంహారం చేయలేదా? కాబట్టి ఒక్కొక్కసారి ధర్మం కోసం చంపవలసి ఉంటుంది. ఈ పాము నిష్కారణంగా నీ బిడ్డన్ని చంపింది కాబట్టి ఇప్పుడు ఈ పావుని చంపడం దోషం లేదన్నాడు. అంటే ఆశ్చర్యకరంగా ఆ పాము మాట్లాడింది. ఆ పాము అంది, ఇందులో నా తప్పే ఉంది, నేను నిమిత్త మాత్రం. నేను పాకి వెడుతుండగా ఎన్నో కనపడతాయి, అన్నిటినీ కరిచానా? ఈ పిల్లవాణ్ణి కరువు అని మృత్యుదేవత నన్ను శాసించింది. మృత్యుదేవత గ్రసించడానికి ఒక కారణం ఉండాలి, ఏదో ఒక కారణం లేకుండా మృత్యువు రాదు కదా. కాబట్టి ఆ మృత్యుదేవత యొక్క ఆజ్ఞ పనుపును నేను కరిచాను తప్ప నేను స్వతంత్రురాలనై ఏదో ఆ పిల్లవాడితోటి క్రోధం పెట్టుకొని నేను కరవలేదు. కాబట్టి నిష్కారణంగా నన్నెందుకు దీనికి బాధ్యురాల్ని చేస్తావు, కాబట్టి నన్ను విడిచిపెట్టేసేయి, నన్ను చంపవద్దు అని ఆ పాము ప్రార్థన చేసింది. అయినా అర్జునకుడు వినకపోతే ఈలోగా మృత్యుదేవత వచ్చింది. వచ్చి ఆ మృత్యుదేవత అంది, నేను కూడా ఆ స్వతంత్రంగా ఆ పావుని ఆ పిల్లవాడిని కరువు అని చెప్పలేదు. నేను ఆ పిల్లవాడిని గ్రసించాలంటే ఓ కారణం ఏర్పడాలి. కారణం ఏర్పడాలంటే పాము కరవాలి. పాము కరిస్తే అతని శరీరంలోకి విషం పెడితే నేను గ్రసించి అతన్ని పడగొట్టచ్చు. అందుకని కరవమన్నాను. నేను నా బుద్ధితో వచ్చినట్టుగా పిల్లవాడిని కరువు అని పాముకి చెప్పలేదు. యమధర్మరాజు గారు నాకు చెప్పాడు, ఓ మృత్యుదేవత సమయం ఆసన్నమైంది, వెళ్ళి ఆ పిల్లవాడిని కబళించమన్నాడు. అందుకని నేను వెళ్ళాను. కాబట్టి నేను స్వతంత్రంగా చేసింది కాదు, కాబట్టి నాకు కూడా ఇందులో ఏ దోషం అంటదు అని. ఆ అర్జునకుడు యువతల గౌతమి ఇద్దరూ కూడా ఆశ్చర్యంతో ఈ విషయాల్ని వింటుండగా అంతలో ఆ ప్రదేశానికి యమధర్మరాజు గారు వచ్చారు. వచ్చి ఆయన అన్నారు, ఇందులో మీ అందరి యొక్క సందేహములను పోగొట్టడానికి నేను ప్రేమతో వచ్చాను. ఒక్కొక్క సందర్భంలో అట్లా రావలసి ఉంటుంది. అట్లా వచ్చి మాట్లాడితే సమాజంలో ఉన్నటువంటి అయోమయావస్థ తొలగిపోతుంది. రెండు, మీకు కలిగినటువంటి సందేహం నివృత్తి అయిపోతుంది. అందుకని నేను ప్రేమతో బయలుదేరి వచ్చాను. పామును మృత్యువు నేనును కామీదారకుని మృతికి కారణము. ఈతండేమే కర్మము చేసన్ తా మృతి పొందించెనదియ తలకొని ఇతనిన్. నిజానికి ఈ పిల్లవాడి యొక్క మరణంలో పాముకి సంబంధం లేదు, మృత్యువుకి సంబంధం లేదు. నేను ఏ విధంగానూ కూడా ఈ పిల్లవాడి యొక్క మరణానికి కారకుడిని కాను. ఎందుకనంటే పామును మృత్యువు నేనును కామీదారకుని మృతికి కారణము. మేము ముగ్గురం కారణం కాదు. మరి కాకపోతే ఈ పిల్లవాడు ఎలా చచ్చిపోయాడు అంటారా? ఈతండేమే కర్మము చేసన్ తా మృతి పొందించనదియ తలకొని ఇతడు ఏ కర్మములు చేశాడో పూర్వం ఇతడు చేసినటువంటి పనులు ఏ ఉన్నాయో ఆ పనులే ఫలితములు ఇవ్వాలి. ఇతడు గత జన్మలో అకాల మృత్యువును పొందడానికి
ఏ కర్మ చేయాలో అటువంటి పాపకర్మ చేసినటువంటి కారణం చేత ఈ పిల్లవాడు ఇప్పుడు అకాల మృత్యువుని పొందాడు తప్ప నిష్కారణంగా భగవంతుడు ఎవరికి ఏ ఖేదాన్ని కల్పించడు కదా. చేసినటువంటి పాపపుణ్యములను అనుభవించి తీరవలసినదే అన్న సనాతన ధర్మంలోని సిద్ధాంతము ఎంత బలమైనదో ఎంత సత్యమైనదో నిరూపించేటటువంటి ఘట్టము సుమా ధర్మరాజా. కాబట్టి సాక్షాత్ యమధర్మరాజు గారే వచ్చి అతడు చేసినటువంటి కర్మములే అతని యొక్క మృత్యువునకు కారణము అని చెప్పాయి. కాబట్టి ఎవరు ఎవరిని చంపినట్టు ప్రత్యక్షంగా కనపడినా వారు చేసినటువంటి కర్మలు ప్రధానములై ఉంటాయని చెప్పి కారు దుర్యోధనుడు నీవు కారణములు బాంధవుల రణమరణ సంప్రాప్తి కనక వారు తమ తమ కర్మముల్ కారణములు కాగా ఇట్లైరి ఏ శోకంబు నీకు. మేమందరం మరణించాము అంటే దానికి కారణం ధర్మరాజా దుర్యోధనుడు కాదు, నువ్వు కాదు. ఎవరెవరి కర్మల ప్రకారం వారు వెళ్ళిపోవలసి ఉంటుంది. కాబట్టి మేము చేసినటువంటి కర్మలు ఏమున్నాయో మేము చేసినటువంటి ఆ కర్మల యొక్క ఫలితంగానే మృత్యువుని పొందాం. కాబట్టి నువ్వు నిష్కారణంగా దీనికోసం ఖేదం పొంది మనసు పాడు చేసుకోవద్దు అని చెప్పిన తరువాత ధర్మరాజు గారు భీష్మాచార్యులు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, మహాత్మా, దైవము పౌరుషం అంటే పురుష ప్రయత్నము, ఈ రెండూ కూడా ఓ కార్యం జరగడానికి ప్రధానం అంటారు కదా. కొంతమంది అంటారు మన చేతిలో ఏముంది, అంతా భగవంతుడు నిర్ణయిస్తే అవుతుంది తప్ప మనం అనుకున్నామని అవుతాయా అంటారు. మరికొందరు అంటారు భగవంతుడే చేస్తాడులే అని చెప్పి గాలిలో దీపం పెట్టి కూర్చుంటామా, మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి కదా అంటారు. నిజానికి మనం చేసే ప్రయత్నం వల్ల కార్యక్రమాలు అవుతాయా, భగవంతుని యొక్క అనుగ్రహము చేత కార్యములు అవుతాయా, నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి జవాబు చెప్తూ, క్షేత్రంబు పురుషకారము ధాత్రీశ్వర బీజమరయ దైవము రెండున్ సూత్రపడ కుడినీనిన్ పాత్రంబగు కర్మకరుడు ఫలమునకెందున్. ధర్మరాజా, ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో. క్షేత్రము పురుషకారం, బీజము భగవంతుని యొక్క అనుగ్రహం. అసలు పొలం అనేటటువంటిది ఒకటి ఉంటేది కదా అందులో విత్తనం వెయ్యడం. కాబట్టి మనిషి ప్రయత్నం చెయ్యడం అనేటటువంటిది క్షేత్రం లాంటిది. ఆ పైన భగవంతుని యొక్క అనుగ్రహం కలిసి రావడం అనేటటువంటిది బీజాన్ని నాటడం లాంటిది. ఈ రెండు కలిస్తే కదా మొక్క రావడం. పొలం ఉంది, విత్తనం లేదు, ఉపయోగం ఏముంది? విత్తనాలు ఉన్నాయి, పొలం లేదు, ఉపయోగం ఏముంది? పొలము విత్తనాలు రెండూ ఉన్నాయి, మొలకలు వస్తాయి. అట్లాగే పురుష ప్రయత్నము జరగాలి, దైవానుగ్రహము తోడు కావాలి. ఈ రెండూ తోడైనప్పుడే, ఈ రెండూ కలిసినప్పుడే చేసినటువంటి పనులు ఫలితమును పొందుతాయి. అనలంబించుకయైన పవనుచే వెలుగొందు మాట్కి వర్ధనము పొందును సత్కర్మాచరణంబున దైవము నానుకూల్యము కురుప్రవరా. ఓ ధర్మరాజా, నిప్పు చాలా చిన్నది ఉండొచ్చు, కానీ గాలి అదే పనిగా వీచిన లేదు ప్రయత్నపూర్వకంగా మనమే ఊదిన ఆ చిన్నదున్నటువంటి నిప్పు నిరుసు మిలిమిల్లిగా వృద్ధి పొంది పెద్ద మంట అవుతుంది. అలాగే దైవానుకూల్యత పొందాలి అంటే మనం పుణ్యకర్మలను మంచి కర్మలను చేస్తూ వెళ్ళగా మనం చేసినటువంటి మంచి పనుల యొక్క ఫలితంగా మనం చేసేటటువంటి సంకల్పములకు అవి ధర్మబద్ధములై ఉంటాయి. కాబట్టి అటువంటి ధర్మబద్ధములైనటువంటి సంకల్పములు ఏ ఉన్నాయో వాటికి ఈశ్వరానుగ్రహము తోడై కార్యం నడుస్తూ ఉంటుంది. అట్లాగే ఒక ప్రమిద పెట్టి ప్రమిదలో నెయ్యి పోసి అందులో ఒత్తి వేసి దీపం వెలిగిస్తే నెయ్యి క్రమక్రమంగా అయిపోతున్న కొద్దీ దీపం నిధనం అవడం ప్రారంభమవుతుంది, కాంతి తగ్గిపోతుంది. ఆ ప్రమిదలో ఉన్నటువంటి నెయ్యి అంతా అయిపోతే ఒత్తి కాలిపోతుంది, దీపం పూర్తిగా నిధనం అయిపోతుంది. అట్లాగే మనిషి చేసేటటువంటి కర్మలలో పవిత్రత లోపించిపోతే దాని చేత ఈశ్వరానుగ్రహం రావడం కూడా తరిగిపోతుంది. తరిగిపోయినప్పుడు అనుకున్న కార్యక్రమములు నెరవేరం అని చెప్పిన తరువాత ధర్మరాజు గారు
భీష్మాచార్యుల వారిని అడిగారు, తాత చాలా మంచి విషయం చెప్పావు, సంతోషంగా ఉంది, కానీ లోకంలో ఏ పనులు చేసిన వారికి ఎటువంటి ఫలితములు లభిస్తాయి? ఎందుకనంటే కర్మలు కూడా ఉత్తమ కర్మలు అన్నీ ఒకటిగా ఉండవు. ఉత్తమ కర్మలు ఒక్కొక్కటి ఒక్కొక్క తీరులో ఉంటాయి. ఏ రకమైన ఉత్తమ కర్మ చేసినప్పుడు ఏ ఉత్తమ ఫలితాలు వస్తాయో చెప్తే అభిలాషను బట్టి, ప్రవృత్తిని బట్టి, వారికి ఉండేటటువంటి లక్ష్యాన్ని బట్టి వారు ఆ ఉత్తమ కర్మలు చేయగలుగుతారు, లేదా తెలుసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి ఏ ఉత్తమ కర్మ ఏ ఫలితాన్ని ఇస్తుందో నాకు తెలియచేయవలసింది అని అడిగారు. అడిగితే ధర్మరాజు గారు జవాబు చెప్తూ, అధ్వపరిశ్రాంతుడగు వింతవానికి అన్నంబిడిన ఫలమట్టిదిట్టిదన పెద్ద, అగ్ని సమారాధనమునకు పౌరుష శ్రేష్టత, భవ్య దానములకు తత్తద్వస్తువుల మహామహిమలు, మౌనంబునకు పరిజ్ఞాన శక్తి, యతుల తపంబునకు అధిక భోగము, అహింసకు రూప బల చిదైశ్వర్య సిద్ధి, బ్రహ్మచర్యమునకు పరమాయువు, ఉపవాసములకు చిత్తశుద్ధి, ఫల జలంబులాహరించి ఉనికి అధిరాజ్యము, పత్రభక్షతకు దివంబు ఫలములధిప. ఏ ఏ ఉత్తమ కర్మలు, ఏ ఏ అలవాట్లు, ఏ ఏ జీవన విధానం ఎటువంటి ఫలితాలు చేకూరుస్తాయో చెప్తున్నారు భీష్మాచార్యుల వారు. అన్నిటికన్నా గొప్ప ఫలితం దేనికి అంటే, మార్గంలో నడిచి వెళ్ళిపోతూ చాలా బడలికను పొంది ఉండి ఆకలి వేస్తున్నటువంటి బాటసారికి కడుపు నిండా అన్నం పెట్టడం వల్ల వచ్చేటటువంటి ఫలితము ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. అంత ఎక్కువ ఫలితం రావడం అనేటటువంటిది బడలి ఆకలితో ఉన్న వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టడం వల్ల వస్తుంది. అందుకే అన్ని దానముల కన్నా అన్నదానము మిన్నా అన్నారు. ఇక అగ్నిని ఆరాధనం చేయడం చేత ప్రయత్న సిద్ధి కలుగుతుంది. మనం ఏ ప్రయత్నాన్ని చేస్తున్నామో, ఏ కార్యక్రమాన్ని సాధించాలని అనుకుంటున్నామో ఆ కార్యక్రమం సిద్ధించాలి అంటే అగ్నిహోత్రుణ్ణి ఆరాధించడం చేత కావాలి. అట్లాగే మంచివారికి మనం ఏ ఏ వస్తువులను దానం చేస్తుంటామో దాని చేత సిద్ధి కలుగుతూ ఉంటుంది. అట్లాగే మౌనవ్రతాన్ని పాటిస్తే దాని చేత జ్ఞానశక్తి కలుగుతుంది. గొప్ప తపస్సు చేసినటువంటి వారు అధికమైనటువంటి భోగమును పొందగలుగుతారు. అహింసకు ఫలితము రూపము, జ్ఞానము, బలము ఇవి కలుగుతాయి. దానితో పాటుగా ఐశ్వర్యము కలుగుతుంది. అట్లాగే బ్రహ్మచర్యమును నడిపినటువంటి వారికి దీర్ఘాయువు కలుగుతుంది. ఉపవాసం చేయడం చేత చిత్తశుద్ధి కలుగుతుంది. నీళ్ళు, పళ్ళు మొదలైనటువంటివి స్వీకరిస్తూ వాటిని మాత్రమే తీసుకుంటూ ఎవరు పుణ్యకర్మలయందు మనసు పెట్టి భక్తితో జీవనం చేస్తుంటారో, సత్వగుణంతో ఉంటారో అటువంటి వారికి రాజ్య పరిపాలనాధికారం కలుగుతుంది. అట్లాగే ఇక కేవలము పత్రభక్షణము మాత్రమే వ్రతంగా పెట్టుకొని మంచి కర్మలు చేయడానికి అలవాటు పడినటువంటి వాళ్ళకి స్వర్గలోకవాసం లభిస్తుంది. అంటే మనసుని నిలబెట్టడం కోసం ఆహార నియమం పాటించడం అని. కాబట్టి ఇటువంటి కారణముల చేత ఉత్తమమైనటువంటి ఫలితములను పొందుతున్నారు. ఇవన్నీ కూడా ఉత్తమ కర్మలే ధర్మరాజా. ఈ కర్మలను పట్టుకున్నటువంటి వ్యక్తి అత్యుత్తమమైనటువంటి ఫలితములను పొందుతాడు. కాబట్టి మనిషి తెలుసుకోవలసినటువంటి మరికొన్ని ఉత్తమ కర్మలు ఉన్నాయి ధర్మరాజా. వేదమును పఠించినటువంటి వారికి సౌఖ్యము కలుగుతుంది. వేదమును పఠించడంతో పాటుగా వేదము యొక్క అర్థాన్ని కూడా తెలుసుకున్న వాడికి ఏ ఏ మంత్రమునకు ఏ అర్థము ప్రతిపాదింపబడుతోంది అన్న విషయం మీద సమగ్రమైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి సుగతి పొందుతాడు. అంటే మంచి గతులను, ఉత్తమ లోకములను పొందుతాడు. అట్లాగే సత్యవ్రతం చేత అసత్యం ఆడకుండా ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడడం అనేటటువంటిది నియమంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఆచరించినటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని చెప్పిన తరువాత ధర్మరాజు గారు, ఇత పూర్వం నేను విన్నదే, కానీ గరుత్మంతుడు మహానుభావుడు అని చెప్తారు లోకంలో. నాకు ఆ గరుత్మంతుని యొక్క కథ తెలుసుకోవాలని ఉంది,
తాతగారు చెప్పండి అని ప్రార్థన చేశాడు. చేస్తే వెంటనే భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణుడి వంక చూశారు. చూసి, స్వామి నువ్వే ఆ గరుత్మంతుడవు అని నేను పూర్వం విన్నాను అని అంటే, శ్రీకృష్ణ పరమాత్మ చిన్న నవ్వు నవ్వి తెల్లటి కందులు స్పష్టంగా కనపడేటట్టుగా విప్పారించి ఓ చిన్న నవ్వు నవ్వి భీష్ముడి వంక చూసి, మంచిదే, ఈ ధర్మరాజు కోరుకున్నాడు కదా, ఆ గరుత్మంతుడికి సంబంధించినటువంటి విషయాన్ని ఆయనకి వివరణ చేయమన్నారు. చేయమంటే ఆ గరుత్మంతుని యొక్క వృత్తాంతాన్నంతటినీ కూడా భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో చెప్తున్నారు. ఒకప్పుడు కశ్యప ప్రజాపతి అనబడేటటువంటి ప్రజాపతి ఉన్నారు. ఆయన మహానుభావుడు, నిరంతరము విహిత కర్మాచరణములు చేస్తూ ఉండేవారు. ఆయనకి 2 భార్యలు, కద్రువ, వినత. ఇందులో ఆయన ఒకనాడు తన పత్నుల యొక్క నడవడి చేత సంతోషించినటువంటి వాడై, మీకిద్దరికీ కూడా వరాలు ఇస్తాను, కోరుకోమన్నాడు. అంటే కద్రువ నాకు 1000 మంది సంతానం కావాలి అని కోరుకుంది. అలాగే వినత నాకు 2 కుమారులు కావాలి అని కోరుకుంది. అట్లాగే జరుగుతుంది అని కశ్యప ప్రజాపతి 2 భార్యలను అనుగ్రహించారు. అనుగ్రహించిన తర్వాత కద్రువ 1000 అండములను అంటే 1000 గుడ్లు పొందింది. అట్లాగే వినత 2 గుడ్లు పెట్టింది. ఈ కద్రువకి లభించినటువంటి 1000 గుడ్లను కుండలలో పెట్టి నీతిలో పెంచి పోషిస్తున్నారు. అట్లాగే వినత విషయంలో కూడా జరిగింది. 1500 సంవత్సరములు గడిచిన తర్వాత కద్రువుకి సంబంధించినటువంటి 1000 గుడ్లు కూడా పొదగబడి అందులోంచి 1000 పాములు పుట్టి ఆ సర్పములు అతిశయంతో ఎంతో సంతోషంతో పెరిగి పెద్ద అవుతున్నాయి. వినతకి లభించినటువంటి 2 గుడ్లు అసలు పగలలేదు. దానితో ఆమెకి చాలా బాధ కలిగింది. బాధతో పాటు అసూయ కలిగింది. అక్కగారికి 1000 మంది పిల్లలు పుట్టారు, నాకు ఉన్నటువంటి 2 గుడ్లలోంచి 1 పిల్ల కూడా రాలేదు అని బాధపడి ఆమె ప్రయత్నపూర్వకంగా ఒక గురుడు పగలగొట్టింది. అది ఇంకా పూర్తిగా లోపల పిండం పొదగబడడానికి యోగ్యమైనటువంటి కాలం కాని చేత ఆ పిండం పూర్తి శరీరాన్ని పొందలేదు. ఆ పూర్తి శరీరాన్ని పొందకముందే ఈమె గురుడు పగలగొట్టినటువంటి కారణం చేత అందులోంచి ఒక పక్షి పుట్టింది. కానీ ఆ పక్షికి శరీరం యొక్క ఊర్ధ్వభాగం ఏర్పడింది, అధోభాగము కింది భాగము ఏర్పడలేదు. ఆ పక్షి పిల్ల చాలా బాధతో తల్లి వంక చూసి పుడుతూనే తల్లిని శపించింది. ఇరువురము మేము పుట్టుద మహీనపు మీనులతో మహాబల స్ఫురణ విలుంగ ఆ పెనువు పొందగా నీ కవించి తిట్లు మత్సరమున చాపలంబునను తత్ఫలమందుము నీ సపత్నికిన్ వరవుడవై చరించిమని వారిని నెవ్వగ శాపమిచ్చినన్. ఆ పుట్టినటువంటి ఆ పక్షి పిల్ల తల్లితో మాట్లాడుతూ, యథార్థమునకు మేము 2 పుట్టాలి, 2 పక్షులు పుట్టాలి, 2 కూడా పరమాద్భుతమైనటువంటి శరీరములతో పుట్టాలి. పుట్టినటువంటి వాళ్ళం ఎన్నో కార్యములను సాధించవలసి ఉంటుంది. కానీ నువ్వు కేవలం నీ తోటి కోడల మీద ఉన్నటువంటి అసూయ చేత ఇంకా పరిణితి పొందకుండా శరీరం ఏర్పడకుండా ఉండగానే ఒక గురుడు బద్దలగొట్టావు. దానివల్ల అపరిపక్వమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను బయటికి రావడం జరిగింది. నా పట్ల నువ్వు చేసినటువంటి దోషానికి, ఈ అసూయకి, నీ మనసు యొక్క చాంచల్యమునకు ఫలితాన్ని నేను అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి నువ్వు దీనికి తగిన పరిహారాన్ని అనుభవించాలి. కాబట్టి నీ సవతికి దాసివై బ్రతుకు అని శపించింది. శపించిన తరువాత ఆమె చాలా బాధపడింది. ఒకటి, తాను బలవంతంగా పగలగొట్టినటువంటి గ్రుడ్డులోంచి అపరిపక్వ స్థితిలో ఉన్నటువంటి పక్షి పుట్టడం ఒక ఎత్తైతే, అసలు శరీరం పూర్తిగా ఏర్పడకుండా పుట్టినటువంటి ఆ పక్షి జీవితాంతం బాధపడవలసి రావడం అన్నది ఎంత కాదన్నా తల్లి మనసుకి క్షోభ కారణం. దానికి తోడుగా ఆ పుట్టినటువంటి పక్షి పిల్ల సరి అయినటువంటి కారణములను చూపించినప్పటికీ తల్లిని శపించడం, తాను ఆ దాస్యం చెయ్యవలసి రావడం
ఆమెకు బాధాకరమైనటువంటి విషయములే. వినత అటువంటి బాధ పొందుతున్నటువంటి సమయంలో ఈ పరిపక్వ స్థితిలో లేనటువంటి ఆ శరీరంతో పుట్టినటువంటి ఆ పక్షిపిల్ల, ఆయనని అరుణుడు అంటారు. ఆ అరుణుడు తల్లితో మాట్లాడుతూ అన్నాడు, ఇంకొక 500 సంవత్సరముల తర్వాత రెండవ గ్రుడ్డులోంచి పిల్ల వస్తుంది. ఆయన మహాబలవంతుడవుతాడు, చాలా గొప్ప శరీరమును పొందినవాడవుతాడు, దేవతా కార్యములను సాధించగలిగినటువంటి వాడవుతాడు, గొప్ప దర్పం కలిగినటువంటి వాడు, తేజస్సు కలిగినటువంటి వాడు అవుతాడు. ముల్లోకములు ఆశ్చర్యపోతూ ఉండగా నీకు ఆనందమును కలిగించి నీకు దాస్య విముక్తి చేస్తాడు. కాబట్టి కనీసం ఆ గ్రుడ్డునైనా జాగ్రత్తగా ఉంచవలసినది అని చెప్పి ఆయన ప్రబోధం చేశాడు. ఆ తర్వాత ఆ మిగిలిన గ్రుడ్డుని వినత ఎంతో జాగ్రత్తగా పెంచుతూ వస్తోంది. 500 సంవత్సరముల తర్వాత ఆ గ్రుడ్డు పొదగబడి అందులోంచి పరిపూర్ణమైనటువంటి శరీరంతో ఒక పక్షి పుట్టింది. ఘనతరకంధరుండు, దృఢకాయుడు, దీప్తముఖుండు, రక్తలోచనుడు, మహోత్తమాంగకుడు, చారు సుసంగత పక్షసార మండనుడు, పరిస్ఫురద్యుతి విడంబిత బాల దివాకరుండు, లోక నయన పర్వ నిర్వహణకారి సుపర్ణుడు పుట్టెభూవరా. ఆ పుట్టినటువంటి పక్షిపిల్ల గరుత్మంతుడు, ఆయన మహానుభావుడు. ఓ ధర్మరాజా, ఆ గరుత్మంతుడు చాలా విశేషమైనటువంటి బలం కలిగిన మెడ, శరీరము కలిగినటువంటి వాడు. ఆయన రగులుతున్నటువంటి అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అటువంటి ముఖంతో, విశేషమైనటువంటి కాంతులతో, ఎర్రని కాంతులతో కూడుకున్నటువంటి నేత్రములతోటి, బాలసూర్యుడు ఎట్లా ప్రకాశిస్తూ ఉంటాడో అటువంటి ప్రకాశంతో కూడుకున్నవాడై అన్ని లోకములకు కూడా కన్నులకు పండుగ చేస్తూ ఆ గరుత్మంతుడు జన్మించాడు. జన్మించిన తరువాత ఆ వినత ఎంతో సంతోషించింది. అరుణుడు సూర్యభగవానుణ్ణి సేవించడం కోసం వెళ్ళిపోయాడు, పెద్ద కుమారుడు. ఇక ఆ గరుత్మంతుడు తల్లిని వదిలి ఇష్టానుసారంగా స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేవాడు. స్వయంగా తాతగారైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త ఆహారం తినిపిస్తుంటే, లోకాలన్నిటిలోనూ కూడా క్రీడగా విహరిస్తుంటే, సిద్ధ సాధ్యులు దేవతలు కూడా ఆయనని ఎంతో ముద్దు చేస్తూ ఉండేవారు. అంత బలం కలిగినటువంటి పక్షిగా ఆ గరుత్మంతుడు అంతటా విహరిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నాడు. అట్లా తిరుగుతున్నటువంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం జరిగింది. ఒకానొక నాడు ఈ వినత, కద్రువ ఇద్దరూ కూడా విహారం కోసం అని చెప్పి బయలుదేరి వెళ్ళారు. వెడితే వారిద్దరికీ కూడా అక్కడ ఒక తెల్లటి గుర్రం కనపడింది. కరువునబూసిరో విధునికాంతి సుధాబ్ది తరంగ తెచ్చి గండరువునరించిరో, హరుజటాస్థలికిన్ తొడవైన ఏటి పిన్నురవున చేసిరో, అన మనోజ్ఞ సితచ్చవి నుల్లసిల్లు సుందర తురగోత్తమంబు దవ్వుల కాంచిరి చారులోచనల్. ఆ వాళ్ళకి కనపడినటువంటి గుర్రం ఎంత తెల్లగా ఉంది అంటే, చంద్రకాంతిని అంతటినీ కూడా పట్టి తీసుకొచ్చి ఒక మూసలో పోసి ఈ తెల్ల గుర్రాన్ని తయారు చేశారా అన్నంత తెల్లగా ఉంది. పాల సముద్రంలో ఉండేటటువంటి ఒక అలని పట్టి తీసుకొచ్చి శిల్పంగా చెక్కారా అన్నంత తెల్లగా ఉంది. పరమశివుడి యొక్క జటలలో ప్రవహించేటటువంటి ఆకాశ గంగలో ఉండేటటువంటి నురుగు పట్టి తెచ్చి చేశారా ఈ గుర్రాన్ని అన్నంత తెల్లగా ఉంది. ఆ గుర్రం ఉచ్చైశ్రవం, దేవేంద్రుడి యొక్క గుర్రం. ఆ గుర్రం వంక ఇద్దరూ చూశారు, కద్రువ వినత. చూసిన తరువాత వినత అంది, అబ్బా ఈ గుర్రం ఎంత తెల్లగా ఉందో, ఎంత కాంతితో ఉందో అంది. అంటే కద్రువ అంది, కానీ ఆ గుర్రం తోక ఒక్కటి మాత్రం నల్లగా ఉన్నది అంది. ఇద్దరి మధ్య వాదన జరిగింది. అదేమిటి గుర్రం తోక నల్లగా ఉండడం ఏమిటి, తోక నల్లగా లేదు, గుర్రం అంతా తెల్లగా ఉంది, తోక కూడా తెల్లగా ఉంటుంది అంటుంది వినత. కాదు కాదు తోక నల్లగా ఉంది అంటుంది కద్రువ. ఇద్దరూ వాదులాడుకున్న తర్వాత ఇట్లా మాట్లాడుకుంటే వచ్చే ఫలితం ఏమిటి, ఏదైనా గొప్ప పందెం కాద్దాం,
ఆ గుర్రం తోక నిజంగా నల్లగా ఉందా తెల్లగా ఉందా తేలుతుంది అని వెంటనే కద్రువ పందెం కాసింది. ఏమని అంటే, నీవు గెలిచిన దాస్యంబు నీకు నేను చెయ్యగలదాన, నేను గెలిచినను నీవు నాకు చెయ్యంగగలదానవు. కాబట్టి ఈ కడింది పన్నిదము సరమని తెగపారి పలికే. ఒకవేళ నిజంగా ఆ తెల్లటి గుర్రానికి ఉన్నటువంటి తోక నల్లగా ఉంటే నేను చెప్పింది నిజం కాబట్టి ఓ వినత నువ్వు నాకు దాస్యం చెయ్యాలి. ఒకవేళ వినత నువ్వు చెప్పినట్టు ఆ గుర్రం తోకంతా తెల్లగానే ఉంటే కద్రువ అని పేరు కలిగిన నేను వినతమైనటువంటి నీకు దాస్యం చేస్తాను అని ఆ వినత కద్రువ ఒండులలో అంగీకరించి పందెం ఒడ్డుకున్నారు. పంచభూతాల సాక్షిగా ఇది పందెం అనుకున్నారు. ఈలోగా చీకటి పడిపోతోంది. కాబట్టి కద్రువ ఏం చేసిందంటే, ఆ తోక నల్లగా లేదు అని ఆవిడికి తెలుసు, కానీ ఏదో తెంపరితనంతో మోసంతో గెలవాలి అని ఆ వినత మీద దైవేచ్ఛ, పైన కుమారుడి యొక్క శాపం ఉంది కదా, అట్లా బుద్ధి తరువుకొస్తోంది కద్రువలో. కాబట్టి ఆ కద్రువ అంది, ఇప్పటికి సమయం అయిపోయింది, చీకటి పడిపోతోంది, భర్త గారిని సేవించవలసినటువంటి సమయం, కాబట్టి ఇంటికి వెళ్ళిపోదాం, రేపు వచ్చి చూద్దాం, ఈ గుర్రం ఇక్కడే ఉంటుంది కదా, కాబట్టి అప్పుడు మనం చూసి ఆ తోక నల్లగా ఉందా తెల్లగా ఉందా నిర్ణయిద్దాం అంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కద్రువ తన కుమారులైనటువంటి పావులన్నింటినీ పిలిచింది. పిలిచి, నేను ఇలా పందెం కాశాను కాబట్టి మీరు ఇవాళ వెళ్ళి ఆ తోకకి చుట్టుకుని ఉండండి. ఉంటే దూరం నుంచి చూసినప్పుడు తోక నల్లగా కనపడుతుంది, కొంత దగ్గరగా వచ్చి చూసేప్పటికీ నల్లగా కనపడుతుంది. తోక నల్లగా ఉంది అన్న నా మాట నిజమవుతుంది కాబట్టి వినత నాకు దాస్యం చేస్తుంది, లేకపోతే నేను వినతకి దాస్యం చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఈ పని చేయండి అంటే అందులో ఉన్నటువంటి వాసుకి, శీషుడు మొదలైనటువంటి పావులు అన్నారు, తల్లి ఇది ధర్మం కాదు. ఎందుకనంటే నువ్వు మాకు ఎట్లా తల్లో, మహానుభావురాలు వినత కూడా మాకు అట్లాగే తల్లి వరస అయినప్పుడు మేము ఆ తల్లిని మోసం చేసి మీకు దాస్యం చేయించడం అనేటటువంటిది మంచి పద్ధతి కాబట్టి మాకది మర్యాదతోటి గౌరవంతో కూడుకున్నటువంటి విధానంగా కనపట్టం లేదు, కాబట్టి అది మహాపాపం, కాబట్టి మేము చెయ్యం అని చెప్పి వారు ఇల్లు విడిచిపెట్టి ఊరు విడిచిపెట్టి రకరకాల ప్రదేశాలకి ఎవరి ఇచ్చ వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోతుంటే ఆమె చాలా బాధని పొంది సహజంగా ఉండవలసినటువంటి మాతృప్రేమ కూడా పోయి మనసు పాషాణ సదృశమైపోయి ఆమె పిల్లల్ని శపించడానికి సిద్ధపడింది. ఆదిముని అయినటువంటి నరుడు ఉన్నాడు. ఆ నరుడు ఒకానొకప్పుడు పాండురాజుకు కుంతీదేవికి కొడుకుగా అర్జునుడన్న పేరుతో ఈ లోకంలో పుడతాడు. ఆ తర్వాత ఆ అర్జునుడికి ధర్మరాజు మొదలైన వారికి మనవడిగా జనమేజయుడు వస్తాడు. ఆ జనమేజయుడు శత్రుభయంకరుడై రాజ్య పరిపాలన చేస్తాడు. చేసిన తరువాత అతడు సర్పయాగమను అధ్వరమున్ కుపితాత్ముడై పితృప్రీతిగా చేయు తద్దహన భీకర భూరి శిఖా ప్రవేశ సంజాత దురంత తాపమున చావగలారని శాపమిచ్చే తత్పాతన వృత్తికిన్ విరచి తక్కటి నాగముల అభుజంగితోన్. ఆ జనమేజయుడు అనేటటువంటి రాజు రాజ్య పరిపాలన చేసిన తరువాత ఒకానొక సమయంలో తండ్రి గారికి కలిగినటువంటి ఆపదని మనసులో స్మరించి సర్పయాగం చేస్తాడు. ఆ సర్పయాగంలో మీరందరూ వెళ్ళి పడిపోయి నశించిపోండి అని ఆ పావుల్ని శపించింది. శపిస్తే ఆ మిగిలిపోయి ఉండిపోయినటువంటి పావులన్నీ కూడా భయపడిపోయి నిష్కారణంగా మనం అగ్నిహోత్రంలో పడి మరణిస్తాము ఏమిటోనని చెప్పి వెళ్ళి ఆ గుర్రం యొక్క తోకకి చుట్టుకుని గుర్రం తోక నల్లగా కనపడేటట్టుగా చెయ్యడానికి అంగీకరించి అన్నీ బయలుదేరి వెళ్ళి శుభమో అశుభమో ఇక మనం చెయ్యవలసింది చెయ్యాలి అని ఆ గుర్రం తోకని చుట్టుకున్నాయి. తర్వాత వినత కద్రువ ఇద్దరూ కలిసి ఆ గుర్రాన్ని చూడ్డానికి వెళ్ళారు. తోక నల్లగా కనపడేటప్పటికీ పాపం అమాయకత్వంతో అక్కగారు చేసినటువంటి మోసాన్ని గ్రహించలేకపోయినటువంటి వినత దాస్యం చేయడానికి అంగీకరించింది. యథార్థమునకు పైన అరుణుడిచ్చినటువంటి శాపం అన్వయం అవ్వాలి కదూ, అందుకని
ఈలోగా ఈ గరుత్మంతుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. యవ్వన దశలోకి వచ్చాడు. శరీరం అంతా కొవ్వు పట్టి మంచి బలాన్ని సంతరించుకొని ఉంది. అన్ని లోకాలలో తన యొక్క రెక్కల బలంతో యథేచ్ఛగా విహరిస్తున్నాడు. అటువంటి గరుత్మంతుడికి ఒకరోజు నారద మహర్షి కనబడ్డారు. కనపడి ఆయన అన్నారు, నువ్వు సాక్షాత్తుగా కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడవు, చతుర్ముఖ బ్రహ్మగారికి మనవడివి. నీ తల్లి వినత కద్రువకు దాస్యం చేస్తోంది మీ పెద్దమ్మకి. తల్లి అంత కష్టపడుతుంటే ఆమెకు దాస్య విముక్తి చేయడం మానేసి, దానికోసం ప్రయత్నం చేయడం మానేసి, నువ్వు ఇలా ఆటలలో విహారంలో కాలం గడపడం అంత ఉచితంగా లేదు, కాబట్టి ఆ ప్రయత్నం చేయవలసింది అని చెప్పారు. అది విన్నటువంటి గరుత్మంతుడు ఆశ్చర్యపోయి తల్లి దగ్గరికి వచ్చి ఆమె దాస్యము యొక్క కారణాన్ని తెలుసుకున్నవాడై కద్రువ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నీకును నేను పుత్రుడన నిమిదగన్నను చూచి అయిన తల్లి కృపసేత పెద్దయును లెస్స అధర్మము ధర్మమన్వగల్ నాకవియేలా దాస్యకృతి నా జనయిత్రికి ఈ విధంబునన్ రాకయు దైవకృత్యమ మనంబున పొంగుతూ విట్పు కల్గినన్. అమ్మా, ఈ జరిగినటువంటి కార్యం ఏమిటి? ఇందులో ఎవరు ఏం చేశారు? ఎందువల్ల మా అమ్మ దాస్యం పొందింది? ఇవన్నీ నేను విచారణ చెయ్యను. అది కూడా దైవానుగ్రహమే, అది కూడా దైవ కార్యమే, అది కూడా దైవము చేత విధింపబడినదే అని భావన చేస్తాను. ఇందులో ఉన్న పాపపుణ్యముల గురించి విచారించడానికి, అధర్మ ధర్మముల గురించి విచారించడానికి నేను ప్రయత్నం చెయ్యట్లేదు. కానీ అమ్మా, నేను కూడా నీకు కుమారుడనే కదా, వినత నీ చెల్లెలు కదా, ఇద్దరూ కశ్యప ప్రజాపతి భార్యలే కదా, అయినప్పుడు నేను కూడా నీకు పాములతో పాటుగా ఒక కుమారుణ్ణి అవుతాను కదా. అయినప్పుడు అమ్మ, అదే తల్లి ప్రేమతో నా వంక దయచేసి చూడు, మా అమ్మ యొక్క దాస్యాన్ని విడిపించు. విడిపిస్తే నేను సంతోషాన్ని పొందుతాను. పుత్రుడిగా అది నాకు కోరిక, కాబట్టి అటువంటి సహాయం చెయ్యవలసినది అని చెప్పి కద్రువని ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఆ కద్రువ గరుత్మంతుడితో మాట్లాడుతూ, బలవంతుండవు నేర్పుచందముల చెప్పంజాలి ఈరిత్త పల్కుల దెర్పం పని లేదు, తల్లికి మదింకుర్తేని వేపోయి లోకులు నిన్ను ప్రణుతింప తెమ్మమృతమున్ ఘోరంపు దాస్యంపునే తొలగంబెట్టెద మీకనంతమగు సంతోషంబు సంధిల్లగన్. ఆ కద్రువంది, చాలా బలవంతుడవు అని లోకంలో చెప్పుకుంటూ ఉంటారు కదా, అంత గొప్పవాడివి కదా, చాలా నేర్పుతో మాట్లాడావు, మంచిదే. మీ అమ్మ దాస్యాన్ని పోగొట్టాలి అని అనుకుంటున్నావు. నిజంగా మీ అమ్మ మీద నీకు మనసులో అంత ప్రేమ ఉంటే నేను చెప్పినటువంటి పని చెయ్యి. వెంటనే పోయి అమృతం తీసుకురా. తీసుకొస్తే మీ అమ్మ దాస్యం విముక్తి చేస్తాను. అక్కడ విముక్తి అయిపోగానే నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు మీ అమ్మ కూడా సంతోషంగా ఉందిరు కానీ అంది. అయితే భీష్మాచార్యుల వారు చెప్తున్నటువంటి ఈ గరుత్మంతునికి సంబంధించినటువంటి కథ కించిత్ మార్పుతో విశేషంగా ఉంటుంది. కృష్ణ పరమాత్మయే గరుత్మంతులుని నిరూపణం చేసేటటువంటి రీతిలో ఉంటుంది ఒకటి. రెండవది, కద్రువ అడిగినప్పుడు ఆ అమృతాన్ని తీసుకొస్తే తన కుమారులు త్రాగుతారు అని ఎక్కడ నియమం పెట్టలేదు. అమృతం పట్రా, అంత గొప్పవాడివి, అంత బలవంతుడివి కదా, ఇంత బాగా మాట్లాడుతున్నావు కదా, మీ అమ్మ మీద నిజంగా నీకు మనసులో ప్రేమ ఉంటే వెళ్ళి అమృతం పట్టుకురా అంటే మళ్ళీ ఆవిడ ఇంకో పందెం వేసినట్టుగా ఉంది. అమృతం పట్టుకురా, నీ తల్లి దాస్యం విముక్తి చేస్తాను, అంతే తప్ప ఆ అమృతాన్ని మేము త్రాగుతామని కానీ నా బిడ్డలు తాగుతారని కానీ ఆవిడ ఎక్కడా ప్రతిపాదించలేదు. వెంటనే ఆ అమృతాన్ని తీసుకురావడం కోసమని బయలుదేరుతూ ఆయన ఆ గరుత్మంతుడు కశ్యప ప్రజాపతి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, నాన్నగారు, నాకు పెద్దమ్మకి ఇటువంటి సంభాషణ జరిగింది. అమ్మని దాస్య విముక్తురాల్ని చేయడం కోసం నేను అమృతం కోసం అని చెప్పి దేవలోకానికి వెళ్ళాలనుకుంటున్నానని చెప్తే, కశ్యప ప్రజాపతి చూసి, అమృతాన్ని తీసుకురావడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు, అది దేవేంద్రుడి యొక్క సంరక్షణలో ఉంటుంది, దానిని జలముల మధ్యలో పెట్టి అగ్నిహోత్రము చేత రక్షిస్తూ ఉంటారు. అనేకమైనటువంటి పదునైన ఆయుధములు కలిగినటువంటి భటులు ఆ అమృత భాండమును కాపలా కాస్తూ ఉంటారు. దేవేంద్రుని యొక్క సైన్యాన్ని ఓడించి ఇన్ని ప్రతిబంధకములను అధిగమించి
అమృతాన్ని తీసుకురావడం అనేటటువంటిది అంత తేలిక కాదు. అన్నప్పటికీ కూడా నాన్నగారు మీకు నా శక్తి తెలుసు కదా, ఉపాయం తెలిసిన వాణ్ణి కదా, కాబట్టి నేను ఏ విధమైనటువంటి ఇబ్బందికి లోనవుతానని మీరు మనసులో భావన చెయ్యవద్దు. నేను వెళ్ళి తప్పకుండా ఆ అమృత భాండాన్ని తీసుకొస్తాను, నాకు ఆశీర్వచనం చెయ్యండి అని అడిగితే కశ్యప ప్రజాపతి ఒక మాట చెప్పారు. తప్పకుండా నాయన, నువ్వు వెళ్ళి అట్లాగే అమృత భాండాన్ని తీసుకొచ్చి కద్రువికి చూపించి మీ అమ్మ వినత యొక్క దాస్యాన్ని విముక్తి చెయ్యి. కానీ వెళ్ళే ముందు కడుపు నిండా భోజనం చేసి వెళ్ళు. నీ కడుపు నింపగలిగినంత పెద్ద పదార్థం ఈ లోకంలో 2 ఉన్నాయి. ఒక ఏనుగు, ఒక తాబేలు. ఇవి 2 చాలా పెద్ద పెద్ద జంతువులు. వాటిని తింటే నీకు బలం కలుగుతుంది, కడుపు నిండుతుంది. అవి ఆహారంగా నేను నిర్ణయం చేశాను. అవి ఎక్కడ ఉంటాయి అంటావేమో, తూర్పు సముద్రం దగ్గర ఒక పెద్ద పర్వతం ఉంది, దాన్ని ఉరగము అని పిలుస్తారు. ఆ పర్వతం మీద ఒక ఏనుగు ఉంటుంది. ఆ పర్వతం కింద ఒక కొలను ఉంది, ఆ కొలనులో ఒక తాబేలు ఉంటుంది. ఈ ఏనుగు చాలా శక్తివంతమైనటువంటి ఏనుగు. అది కొండ మీద తిరుగుతున్నప్పుడు ఎత్తుపల్లాలన్నీ కూడా సమానమైపోతూ ఉంటాయి. అంటే అంత బరువు కలిగినటువంటి అంత పెద్ద ప్రాణి ఆ ఏనుగు. అది అప్పుడప్పుడు దాహం వేస్తే నీళ్లు తాగడం కోసం కొండ దిగి ఆ కొలనులోకి వస్తుంది. ఆ కొలనులోకి వచ్చినప్పుడు ఆ తాబేలు సర్వసాధారణంగా ఆ ఏనుగుని నీరు త్రాగనివ్వదు. ఏదో ఎప్పుడో ఎక్కడో లోపలికి ఎక్కడో ఉంటే ఏదో అసలు నీళ్ళు తాగకుండా ఏనుగు ఎలా బతుకుతుంది? కాబట్టి తాబేలు చూస్తుండగా నీళ్లు తాగడం మాత్రం ఆ ఏనుగుకి కుదరదు. తాబేలు కానీ ఏనుగు వచ్చిందని చూసిందో అడ్డుపడిపోతుంది, పెద్ద యుద్ధం చేసి ఆ ఏనుగుని తరివేస్తూ ఉంటుంది. అందొక కచ్చప ప్రవరుడు అత్యధికంబగు కాయమున్ బలంబుందవరన్ వసించు జలముంకును వాంఛ గజంబువోయినం చెందగనీక సంగరము చేయు పెనంగుచు నీరుత్రావు గౌరవం తెగియుండునిట్ల పగ రోషమెలర్పగ నాడు నాటికిన్. ఆ తాబేలు ఏనాడు కూడా ఏనుగు తనకి కనపడిందో ఇక నీళ్లు తాగనివ్వదు, దానితో పెద్ద యుద్ధం చేస్తూ ఉంటుంది. ఆ ఏనుగు ఈ తాబేలుతో యుద్ధం చేస్తుంది. అలా రెండిటికి పోరాటం జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఆ రెండింటినీ పట్టుకెళ్ళిపోతే హాయిగా తినేస్తే గొడవ వదిలిపోతుంది. ఆ 2 ఇక గొడవ పడవలసిన అవసరం ఉండదు. నీకు కడుపు నిండుతుంది, అమృతాన్ని తీసుకురావడానికి కావలసిన బలం ఏర్పడుతుంది. అంటే గరుత్మంతుడు అన్నాడు, ఒకటి కొండ మీద ఉంటుంది, ఒకటి కొండ కింద కొలనులో నీళ్లలో ఉంటుంది. ఈ రెండింటినీ నా 2 కాళ్ళతో పట్టుకోవడం ఎలా కుదురుతుందని అడిగాడు. అడిగితే నువ్వు అక్కడికి వెళ్ళి కొంచెం ఓర్పుగా నిరీక్షించాలి. ఏదో ఒక సమయంలో ఏనుగు నీళ్లు తాగడానికి వస్తుంది, సర్వసాధారణంగా చీకటి పడ్డాకు వస్తుంది. అది రావడం చూసిందో తాబేలు వెంటనే ఒడ్డుకు వస్తుంది. ఏనుగంటే నీళ్ల లోపలికి వెళ్ళలేదు, తాబేలు ఒడ్డుకు రాగలదు. తాబేలు ఒడ్డుకు వచ్చేసి 2 పోరాటం మొదలెడతాయి. ఆ మొదలుపెట్టినప్పుడు నువ్వు నీ 2 పాదములతోటి ఆ గోళ్లతో రెండిటిని పట్టుకుని తీసుకెళ్ళి తిను అని చెప్తే ఆయన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఒకానొక సమయంలో ఆ ఏనుగు నీళ్లు త్రాగటానికి వచ్చింది. తాబేలు ఆ ఏనుగుని ప్రతిఘటించింది. 2 పోరాడుతున్నాయి. వెంటనే గరుత్మంతుడు తన కుడికాలితోటి తాబేటిని, ఎడమకాలితోటి ఏనుగుని పట్టుకుని ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయి ఒక పెద్ద చెట్టు యొక్క ఒక పెద్ద కొమ్మ మీద ఈ రెండిటిని ఉంచి తినడానికి ప్రయత్నించాడు. 5 యోజనాల పొడవు కలిగినటువంటి కొమ్మ, అంటే ఇంకా ఆ చెట్టు ఎంత పెద్దదో చూడండి. ఆ చెట్టు కొమ్మ మీద ఈ రెండిటిని పెట్టుకొని తిందామనుకుంటున్న సమయంలో పెళపెళ ధ్వనులతో ఈ బరువు తట్టుకోలేక ఆ కొమ్మ విరిగిపోయింది. ఆ కొమ్మని ఆశ్రయించి మునులు తపస్సు చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని ఆ కొమ్మని ముక్కుతో పట్టుకొని ఆయన వెడుతుంటే వాళ్ళు చూసి, అయ్యో ఈయన తల్లి దాస్యాన్ని విడిపించడానికి వెళ్తున్నాడు, కారణజన్ముడు, మహాబలవంతుడు, మహానుభావుడు, ఈయనకి మనం ఉపకారం చెయ్యాలని వాళ్ళు జాగ్రత్తగా ఆయన పట్టుకొని ఉండగా కొమ్మ మించి కిందకి దిగిపోయి తపస్సు చేసుకోవడానికి వేరు స్థావరాలకి వెళ్ళిపోయిన తరువాత ఆయన ప్రాణులు లేనటువంటి చోటు ఎక్కడుంటుంది, ఈ కొమ్మ ఎక్కడ వదిలిపెట్టేయాలి, ఎక్కడ పడితే అక్కడ వదిలిపెడితే ఇది వెళ్ళి ఈ కొమ్మ జంతువుల మీద పడిపోతే అనేక ప్రాణులు నిష్కారణంగా నశించిపోతాయని ఆలోచిస్తూ ఉంటే అశరీరవాణి వినపడింది.
నిందితాచారయుతము కుళింగదేశమంబుధి ప్రాంతము ఈ శాఖయందు విడువు అమరవరుల పంపిది విహగాధినాథ అను నిలుంగు అభంబునందవహిల్లే. ఈ సముద్ర తీర ప్రాంతంలో కుళిందము అనబడేటటువంటి దేశం ఉంది. అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా నిందించవలసినటువంటి ఆచారములను పాటిస్తున్నారు. ఈ కొమ్మ తీసుకెళ్ళి అక్కడ పారేస్తే అటువంటి దురాచారము కలిగిన వాళ్ళు మరణిస్తారు, అక్కడ పడేసేయి, ఇది దేవతల ఆజ్ఞ అని అశరీరవాణి పలికింది. వెంటనే గరుత్మంతుడు తీసుకెళ్ళి ఆ కొమ్మని ఆ కుళింద అన్న ప్రాంతంలో పడేశాడు సముద్ర తీరంలో. తదనంతరం ఆయన తనదైనటువంటి వేగంతో రెక్కల బలంతో స్వర్గలోకాన్ని చేరుకొని అమృత భాండం దాచబడినటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. అగ్నిహోత్రపు జ్వాలలు పైకి వస్తున్నాయి. తాను రెక్కలతోటి కిందకి దిగితే తాపానికి రెక్కలు కాలిపోతాయి. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే తాతగారైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అది ఆయన వేగం. బ్రహ్మలోకానికి వెళ్ళి వినతకు దాస్యముందెనొక వెంట తదీయ నిరాసహేతువయ్యనఘ విచార నాకు అమృతాహరణంబు విధేయమయ్యే అప్పనిమెయి నగ్నిచేత నగుబాటకు నన్వెరతో భవద్దయావన నిధిని ఆశ్రయించుటకు వచ్చితి ఆర్తశరణ్య కవవే. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి గరుత్మంతుడు ప్రార్థన చేశాడు. అగ్నిహోత్రుడి వలన నేను పరాభవం పొందేటట్టుగా ఉన్నాను. ఆయన జ్వాలల యొక్క వేడి చేత నా రెక్కలు కాలిపోయేటట్టుగా ఉన్నాయి. నేను మా అమ్మ దాస్యాన్ని విముక్తి చెయ్యాలని అనుకుంటున్నాను. దానికోసం నేను అమృతహరణం చెయ్యవలసి ఉంటుంది. నాకు ఈ విషయంలో దయచేసి మీ దయ అనేటటువంటి సముద్రాన్ని నా మీద కురిపించండి. అప్పుడు ఆ అగ్ని నన్నేం చెయ్యలేదు. ఏం చెయ్యమంటారు అని అడిగాడు. అడిగితే వెంటనే బ్రహ్మగారు అన్నారు, ఎంత పెద్ద అగ్నిజ్వాలైనా చాలా వెన్న తీసుకెళ్ళి అందులో వేసేస్తే అగ్నిజ్వాల అణిగిపోతుంది. ఎందుకంటే వెన్నని కరిగించాలి కదా. ఈ వెన్న ముద్దలు పట్టుకెళ్ళి వేసేస్తే అగ్నిజ్వాల అణుగుతుంది. అది కరిగిన తర్వాత కదా, మళ్ళీ నెయ్యి అయిన తర్వాత కదా జ్వాల పైకి రేగడం. ఈలోగా అక్కడ ఉన్న నీటి తో తడిపి ఆ జ్వాలలన్నింటినీ కూడా ఆప్చేసి నువ్వు అమృత భాండాన్ని తీసుకుపో అన్నాడు. తాతగారు చెప్పిన ఆలోచన బాగుంది అని వెంటనే కావలసినంత వెన్న సమీకరించి పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో వేసేశాడు. వేసేయగానే జ్వాలలన్నీ కూడా అణిగిపోయాయి. వెంటనే చుట్టూ ఉన్నటువంటి నీళ్లని తన రెక్కల చేత చిమ్మి ఆ అగ్ని జ్వాలలు నిధనమైపోయేటట్టు చేసి అమృత భాండాన్ని పట్టుకొని ఆయన బయలుదేరి వెళ్ళిపోతుంటే దేవేంద్రుడు తన సైన్యం అంతటితోటి కూడా గబగబా బయలుదేరి వచ్చి ఆ గరుత్మంతుడి యొక్క మార్గాన్ని అడ్డగించి యుద్ధం ప్రారంభం చేశాడు. వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పటికీ కూడా ఆయన ఏమీ చెయ్యలేకపోయాడు. గరుత్మంతుడిని ఓడించలేకపోయాడు. ఇక గరుత్మంతుడిని ఓడించలేక యుద్ధం చేయలేక దేవేంద్రుడు తిరిగి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఆ గరుత్మంతుడు మాత్రం ఆ అమృత భాండాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చి పెద్దమ్మ అయినటువంటి కద్రో ఎదురుగుండా పెట్టాడు. పెట్టి, అమ్మా నువ్వు అమృత భాండాన్ని తీసుకురమ్మన్నావు మా అమ్మని దాస్యం నుంచి విడుదల చేయడానికి. నీ బిడ్డలకు కానీ నీకు కానీ త్రాగటానికి నువ్వు కోరలేదు. అమృత భాండం బట్రా, అంత గొప్పవాడివి అయితే మీ అమ్మని విడుదల చేస్తాను అన్నావు, ఇదిగో తీసుకొచ్చాను చూడు అని దగ్గర పెట్టి చటుక్కన అందులో ఏ చెయ్యో పెట్టి నోట్లో పెట్టుకుంటారేమో అన్నట్లుగా కబుక్కున మళ్ళీ ఆ భాండాన్ని తీసుకుని యువతలకి దూరంగా జరిగి, ఇక్కడితో అమ్మ నా తల్లి యొక్క దాస్యం విముక్తి అయిపోయింది అని ధర్మస్థితితోప మాట వెరవేపారంతగం పల్కి నేర్పునకున్ లోకము మెచ్చ కద్రువకు పెంపుం కీర్తియున్ మాయ సొంపున తల్లిన్ తన ఇంటి కన్పి అమృతంబున్ క్రమ్మరన్ గ్రక్కునంగొని పక్షీంద్రుడు ఊయి ఇంద్రుడెలమిం కూరంగ నిత్యంతగన్ అని ధర్మస్థితితోప. అటువంటి అమృతం ఈ లోకంలో అందరికీ తీసుకొచ్చి పంచిపెట్టేయడం అనేటటువంటిది మర్యాదతో కూడుకున్న వ్యవస్థ కాదు. అది భగవంతుడంతటి వాడు క్షీరసాగరమనందు జనించిన అమృతాన్ని దేవేంద్రుడి దగ్గర ఉంచాడు. కాబట్టి ధర్మస్థితితో ఆవిడ ఏ మాట అందో ఆ మాట తాను పూర్తి చేసిన వాడై మాట వెరవేపారంతగం పల్కి లోకమంతా కూడా తన మాట మెచ్చుకునేటట్టుగా మాట్లాడి నేర్పునకున్ లోకము మెచ్చ
ఆయన చూపించినటువంటి నేర్పుకి లోకం మెచ్చుకునేటట్టుగా కద్రువకు పెంపుం కీర్తియున్మాయ, ఆ కద్రువకు కీర్తి అంతా కూడా నశించిపోయేటట్టు, ఆమె ఇంతకాలం నుంచి కూడా నేను చాలా గొప్పదాన్ని ఆ వినతతో దాస్యం చేయించుకుంటున్నాను అన్న ఆమె యొక్క అతిశయం నశించిపోయేటట్టుగా ఆ అమృత భాండాన్ని వెనక్కి తీసేసి మళ్ళీ పట్టుకెళ్ళి ఇంద్రుడికి ఇచ్చేశాడు తప్ప ఒక చుక్క అమృత బిందువు తాను కూడా తీసుకోలేదు. అది గరుత్మంతుని యొక్క గొప్పతనం. పట్టుకెళ్ళి ఇచ్చేశాడు. తల్లి అయినటువంటి వినతని తీసుకెళ్ళి మందిరంలో ఉంచాడు. ఆమెకు దాస్య విముక్తి లభించింది. కాబట్టి అంత గొప్పవాడయా. అప్పటి నుంచి అందరూ దేవతలు, సిద్ధులు, సాధ్యులు వింటుండగా ఒక మాట అన్నాడు, ఇంతకాలం నిష్కారణంగా మోసంతో మా అమ్మ చేత దాస్యం చేయించారు కాబట్టి ఆ కద్రువ యొక్క సంతానమైనటువంటి పావుల్ని నా వాడి ముక్కుతో చీల్చి తింటూ ఉంటాను అని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. మా తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలైన మీరు, ధర్మము దీనికి సాక్షులు అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత మునులు మొదలైనటువంటి వారందరూ ఆ గరుత్మంతుని యొక్క ప్రజ్ఞా విశేషములను చూసినటువంటి వారై ఎంతో సంతోషించి ఆయనకి అనేకమైనటువంటి వరములను ఇవ్వాలి అని అనుకున్నారు. కానీ వరం ఇవ్వడానికి నిజానికి ఆయన వీళ్లకన్నా పై స్థాయిలో ఉన్నవాడు అని గుర్తించినటువంటి వారై ఈయనే రాబోయేటటువంటి కాలంలో శ్రీకృష్ణ పరమాత్మగా భూమి మీద అవతరించి అర్జునుడికి సారథ్యం చేసి లోక కళ్యాణాన్ని చేకూరుస్తాడు, ధర్మాన్ని స్థాపిస్తాడు, ధర్మ వ్యతిరేకులైనటువంటి ఎందరినో మట్టు పెడతాడు అని చెప్పి గ్రహించినటువంటి వారై ఏ వరం ఇవ్వడానికి కూడా వారికి స్వాతంత్ర్య బుద్ధి కలగక ఊరుకుండిపోయారు. మనసులో మాత్రం వాళ్ళందరూ ఆ గరుత్మంతుని యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేశారు. అజుడు ఉపలాలింపన దేవు కావించు వరభోజనంబుల పెరిగినితడే, ఘనకాయ జవసత్వ గజకచ్చపముల నొక్కెత్తున లీలమయీ నిత్యనితడే, విపుల భూరుహశాఖ విరిగిన మునిహితార్థంబుగా చంచున దాల్చెనితడే, సురసేనతో పురంధరుని నిర్జించి ఉద్దీప్తుడై అమృతంబు తెచ్చినితడే, తల్లి దాస్యంబు తన బాస తప్పకుండా బాపి ఆ సుధ మరల ఆ పాకశాసనునకు దయ ఇచ్చే ఈతడే, అనుచు సిద్ధ సాధ్యులవు అగ్గింప గరుడు సనియ మగిడి. వాళ్ళందరూ కూడా గరుత్మంతుడి గురించి మాట్లాడుకుంటూ ఈయన మహానుభావుడు, సామాన్యుడైనటువంటి వాడు కాడు అని చెప్పి అజుడు ఉపలాలింపన దేవు కావించు వరభోజనంబుల పెరిగినితడే, సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు తాతగారు కాబట్టి పరమ ప్రేమతో పెట్టినటువంటి ఆహారమును తిరిగి పెద్దవాడైనటువంటి వాడు, ఘనకాయ జవసత్వ గజకచ్చపముల నొక్కెత్తున లీలమై ఎత్తెనితడే, చాలా పెద్ద పెద్ద శరీరాలు కలిగినటువంటి ఆ ఏనుగుని తాబేలుని రెండింటినీ తన యొక్క కాలి గోళ్లతో పట్టుకుని పైకెత్తి యథేచ్ఛగా ఆకాశంలో ఎగిరినటువంటి మహాబలవంతుడితడే, విపుల భూరుహశాఖ విరిగిన మునిహితార్థంబుగా చంచున దాల్చెనితడే, ఆ గజకచ్చపములను పట్టుకుని ఒక పెద్ద బూరుహ వృక్షం యొక్క శాఖ మీద కూర్చున్నప్పుడు అది విరిగిపోతే ముక్కుతో ఆ కొమ్మనంతటినీ పట్టుకుని వాలకిల్యాది మహర్షుల్ని కాపాడినటువంటి వాడు ఈయనే. దేవేంద్రుడు తన సైన్యంతో కలిసి యుద్ధానికి వస్తేవా ఆ సైన్యాన్ని దేవేంద్రుడిని కూడా ఓడించినటువంటి మహానుభావుడు ఈయనే. తల్లి దాస్యాన్ని విముక్తి చెయ్యడానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని సుధాభాండాన్ని తీసుకెళ్ళి చూపించి తన తల్లికి దాస్య విముక్తి కావించి మళ్ళీ ధర్మ పరిపాలన చేస్తూ ఆ అమృత భాండాన్ని తీసుకొచ్చి దేవేంద్రుడికి తిరిగి ఇచ్చినటువంటి మహానుభావుడు ఈయనే అని చెప్పి ఆ గరుత్మంతుని యొక్క వైభవాన్ని కీర్తించారయ్యా ధర్మరాజా అని భీష్మాచార్యుల వారు చెప్పి, మానవలోక కలిత బహుళానందకరంబు నిష్కలావ్యయ సుఖో సోపానము అగు సౌపర్ణాఖ్యానము విని పుణ్యతముడవైతి నరేంద్ర. ఈ గరుత్మంతునికి సంబంధించినటువంటి కథ ఈ లోకంలో మనుష్యులకు సంబంధించినటువంటి స్వభావాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈర్ష్యలు, అసూయాలు, ద్వేషాలు, మోసాలు, కోపాలు, మాట వినకపోతే
ఎంత ప్రేమ కాఠిన్యమును పొంది శాపాలు ఇవ్వడాలు, మానవ ప్రయత్నం, దైవానుగ్రహం, ఉత్తమ కార్యం, ధర్మాన్ని నిలబెట్టుకోవడం, ఇంద్రియ చాంచల్యమునకు చపలత్వమునకు లోను కాకుండా ఒక చుక్క అమృతాన్ని కూడా నోట్లో వేసుకోకుండా తిరిగి వెనక్కి ఇచ్చేయగలిగినటువంటి గరుత్మంతుని వంటి ఉత్తముని యొక్క విశేషములు ఇన్నీ కూడా గుదిగుచ్చబడినటువంటి కథ. నిష్కళవ్యయ సుఖ సోపానమునకు ఈ కథ విన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా గొప్పదైనటువంటి సుఖము, అది వ్యయమైపోయేటటువంటిది కాదు, నిష్కళమైనటువంటిది. అటువంటిది అంటే జనన మరణ చక్రము నుంచి విడుదలనివ్వగలిగినటువంటి మోక్ష సుఖము. అటువంటి మోక్ష సుఖము ఈ గరుత్మంతుని యొక్క కథ ఆదరంతో విన్నటువంటి వాళ్ళకి, చెప్పినటువంటి వాళ్ళకి కూడా లభిస్తుందయా. ఎందుకని అంటే ఈ గరుత్మంతుని యొక్క కథ అంత గొప్పది అని చెప్పి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పి ఆ సంబంధమైనటువంటి విశేషాన్నంతటినీ కూడా పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత ధర్మరాజు గారు మళ్ళీ భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి ప్రశ్న వేస్తూ, లక్ష్మీదేవి ఎటువంటి జనులలో ఉంటుందో నాకు చెప్పవలసింది అని అడిగారు. అందరూ లక్ష్మీదేవి మా వద్ద ఉండాలి ఉండాలి అని కోరుకుంటారు, కానీ ఎటువంటి గుణములు కలిగినటువంటి వారిలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. ఎటువంటి గుణములు లేని వారి యందు నివసించడానికి లక్ష్మీదేవి అంగీకరించదు, నాకు చెప్పవలసింది అని అడిగితే భీష్మాచార్యుల వారు దయతో ఒక్క ధర్మరాజు గారికే కాదు అందరికీ ఎప్పుడూ కావలసినటువంటి సమాచారాన్ని తెలియచేస్తున్నారు. నిత్య సత్యులు, శౌచనిరతులు, గురుభక్తులు అప్రమత్తులు, దక్షుల అమలమతులు, సత్కర్మపరులు, విజ్ఞానము, తపము, దానము, బ్రహ్మచర్యంబు, శమము కలుగువారలు, ప్రీతినా వసించు నిక్కలు, క్రూరు నాస్తికు కృతఘ్నుని కుబుద్ధి వర్జింతు, ఇంగిలి వర్జించి ఇలుపాడి ఘటశుద్ధి కలిగిన కాంతలందు నిల్తు, వల్లభ ప్రతికూల నిష్ఠురాత్మ అన్యమందిరగామిని అధిక నిద్రయైన మానిని దొరగుదు, అబ్జినీ తటాకతరుషండ పుష్పవాటముల నిలుతూ. ఒకానొకప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క ఒడిలో కూర్చున్నటువంటి లక్ష్మీదేవిని, ఆ లక్ష్మీదేవి యొక్క అవతారమే అయినటువంటి రుక్మిణీదేవి అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అని కదా భాగవతం. ఆ రుక్మిణీదేవి చూసి లక్ష్మీదేవిని ఒకప్పుడు ప్రశ్నించిందయా ధర్మరాజా, ఇప్పుడు నువ్వు నన్ను ఏ ప్రశ్నించావో అదే ప్రశ్న రుక్మిణీదేవి అడిగింది, నువ్వు ఎటువంటి గుణములు కలిగిన వారిలో ఉంటావు అని. అప్పుడు లక్ష్మీదేవియే సమాధానం చెప్పింది, ఇదిగో ఇటువంటి గుణములు ఉంటే నేను ఉంటాను అని చెప్పింది. అందులో నిత్య సత్యులు, ప్రతిరోజు సత్యమును పలకడానికి అలవాటు పడినటువంటి వారు, శౌచనిరతులు, బయట శరీరము శౌచంతో ఉండి ఎప్పుడూ కూడా మంచి విషయములను చూస్తూ, మంచి విషయములను చదువుకుంటూ, మంచి విషయములను వింటూ, సదాచారమును పాటిస్తూ అంతఃశౌచము కూడా కలిగినటువంటి వారు ఎవరుంటారో అక్కడ గురుభక్తులు, గురువుగారి యందు గొప్ప భక్తి కలిగినటువంటి వారు, అప్రమత్తులు అంటే అహంకారం లేకుండా వినయంతో జీవించేటటువంటి వారు, అట్లాగే దక్షులు, ఏదైనా కార్యాన్ని నిర్వహించడంలో నేర్పరితనం కలిగినటువంటి వారు, ఆ సమర్థత ఉన్నవాళ్ళు, అమలమతులు, వాళ్ళ యొక్క బుద్ధి కల్మషం పొందకుండా ఎప్పుడు 10 మంది సంతోషంగా ఉండాలనేటటువంటి విశాల బుద్ధి, మలినము లేనటువంటి బుద్ధి, నిష్కల్మషమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు, సత్కర్మపరులు, ఎప్పుడూ ఏదో మంచి పని చెయ్యాలనేటటువంటి తాపత్రయంతో దాని గురించి ఆలోచించేటటువంటి లక్షణం ఉన్నవారు, అటువంటివి చేసేటటువంటి వారు, విజ్ఞానము, తపము, దానము, బ్రహ్మచర్యంబు, శమము కలుగువారలు, విజ్ఞానము కలిగినటువంటి వారు, తపస్సు చేస్తూ ఉండేటటువంటి వారు. తపస్సు అంటే ఏమిటో భీష్మాచార్యుల వారు శాంతి పర్వంలో చెప్పున్నారు. అటువంటి తపస్సు చేసేటటువంటి లక్షణం ఉన్నటువంటి వారు, అట్లాగే దానము, తనకి ఉన్నది వేరొకరికి కూడా పెట్టి వారు సంతోషిస్తే వారి సంతోషాన్ని చూసి తాను సంతోషించగలిగినటువంటి మంచి మనసు ఉన్నటువంటి వారు, దానము చేసేవారు, బ్రహ్మచర్యం పాటించేవారు, శమము,
మనసుని నిగ్రహించినటువంటి వారు, మనసు ఎటుపడితే అటు పోకుండా మనసుని మంచి విషయముల వైపు తిప్పి నిలబెట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వారు, ప్రీతి నావసించు నిక్కలు, అటువంటి గుణములు ఎవరి ఎందున్నాయో అటువంటి వాళ్ళని కోరి కోరి ప్రీతితో నేను నా నివాస స్థానంగా చేసుకుంటాను, అక్కడ నేను ఉంటాను. ఇక ఎవరి ఎందుండను అంటే క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు, ఎప్పుడూ ఎవరో ఏడుస్తుంటే వీళ్ళు సంతోషిస్తుండాలి. వాడు సంతోషించడానికి ఇంకో కారణం ఉండదు, ఇంకోటి ఏడిస్తేనే వాడికి సంతోషం. అటువంటి క్రూర స్వభావం ఉన్నవాళ్ళు, నాస్తికు, కృతజ్ఞును, చేసిన ఉపకారాన్ని మరిచిపోయేటటువంటి లక్షణం ఉన్నవారు, చేసిన ఉపకారాన్ని మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం చేయడం మాట అలా ఉంచి వీలైతే అపకారం చేసే లక్షణం ఉన్నవాడు కృతజ్ఞుని. కుబుద్ధి, మంచి బుద్ధి కాకుండా ఎప్పుడూ చెడు నిర్ణయాలు చేసుకోవడం, చెడు విషయాలు పట్టుకోవడం, చెడు పనులు చేసుకుంటూ ఉండడం, చెడ్డగా ఆలోచిస్తూ ఉండడం, ఇటువంటి బుద్ధితో కూడుకున్న వాళ్ళని వర్జింతు. పూర్వం నేను అక్కడ ఉన్నా వదిలిపెట్టి వెళ్ళిపోతాను, కాబట్టి అటువంటి ప్రదేశముల యందు నేను ఉండను. కుబుద్ధి వర్జింతు, ఇంగిలి వర్జించి ఇలుపాడి ఘటశుద్ధి కలిగిన కాంతలందు నిల్తు. ఇక స్త్రీల విషయంలో ఎటువంటి వారు నాకు ఇష్టమైన వారు అన్నది లక్ష్మీదేవి చెప్తున్నది. ఇలుపాడి, ఇంటిని చక్కగా శుభ్రంగా అందంగా ఉంచుకోగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవారు. ఎంత పెద్ద ఇల్లు అన్నది కాదు, ఎంత చిన్న ఇల్లు అయినా ఆ ఇల్లు పొందికగా ఉంచుకోగలిగిన లక్షణం ఉన్నవారు. ఘటశుద్ధి కలిగి, ఇంట్లో వాడేటటువంటి పాత్రలన్నీ కూడా చక్కగా ఎప్పుడూ శుభ్రంగా ఉండేటట్టుగా, అంతేకాని ఎప్పుడు చూసినా ఏదో గుట్టల కింద ఎంగిలి పాత్రల కింద పడి ఉండకుండా ఉండేటట్టుగా చూసుకోగలిగినటువంటి వారు. మంచినీళ్ళు తాగడం, ఆ ఎంగిలి పాత్ర ఎక్కడ పెట్టడం, ఇంకో పెద్ద ఆయన రావడం, అందులోనే మళ్ళీ మంచినీళ్ళు తాగుతూ ఉండడం, ఆ ఎంగిలి పాత్ర ముంచుతూ ఉండడం, బిందెలో పక్కన పెడుతూ ఉండడం, ఇంటికి అతిథి వచ్చినా ఆ ఎంగిలి నీళ్ళే ఇస్తూ ఉండడం, అసలు పాత్ర శుభ్రంగా ఉంచుకుందామన్న ఆలోచనే లేకపోవడం. కాబట్టి ఘటశుద్ధి లేకపోతే నేను ఉండను, కానీ పాత్ర శుభ్రంగా ఉంచుకోవడం అన్న అలవాటు, బహుశः దాని వలననే ఆరోగ్యం అంతా ఉంటుంది సుమా అని చెప్పి లక్ష్మీదేవి ఆ రోజుల్లోనే చెప్పిందేమో. ఇప్పుడు ఆ విషయాలే మనం పేరు కొద్దిగా మార్చుకొని స్వచ్ఛ భారత్ అని, పరమ భయంకరమైన రోగాలు వస్తే అస్తమానం చేతులు కడుక్కోవడమని, చేతికి సూక్ష్మక్రిములు లేకుండా రకరకాలైనటువంటి ఆ పదార్థాలని పులువుకోవడమని, ఇవన్నీ ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకుంటున్నాం. కానీ యథార్థమునకు ఆ పాత్రశుద్ధి గురించి లక్ష్మీదేవి ఎప్పుడో మాట్లాడింది. కాబట్టి ఘటశుద్ధి కలిగిన కాంతలందు నిల్తు, అటువంటి స్త్రీలంటే నాకు చాలా ఇష్టం, నేను అక్కడ ఉంటాను. వల్లభ ప్రతికూల, ఇది దాంపత్యంలో ఎవరికన్నా ఎక్కువ అని చెప్పడం కష్టం. ఒక్కొక్కసారి భర్త కన్నా మంచి ఆలోచన భార్యకి రావచ్చు, తప్పకుండా చెప్పవలసిందే, భర్త కూడా ఆదరించవలసిందే, అందులో దోషం ఏముంది? భార్య కన్నా ప్రేమించే వ్యక్తి, భార్య కన్నా తన యొక్క క్షేమాన్ని, యోగాన్ని, వృద్ధిని కోరుకునే వ్యక్తి ఎవరు ఉంటారు? కాబట్టి ఆమె చెప్పింది మంచి మాట, ఇది ఆచరించవలసి ఉంటుంది అంటే అంగీకరించవచ్చు. ఒకవేళ కాదు, నేను అన్నది నీకు సరిగా అర్థం కాలేదు, నువ్వు చెప్పినట్టు చేస్తే ఈ ఇబ్బందులు ఉంటాయి, నేను చెప్పినట్టు చేస్తే ఇబ్బంది ఉండదు అని భర్త పరిణతితో చెప్పినప్పుడు ఆమె కూడా వినవలసి ఉంటుంది. అంతేగాని అన్ని వేళలా నీ చెప్పింది వింటలేదు అనేటటువంటి పెంకితనం లేకుండా అవగాహన కలిగినటువంటి స్త్రీ ఎక్కడుంటుందో అటువంటి చోట నేను ఉంటాను. అంతేకాని ప్రతిదానికి భర్త మీద తిరగబడి దెబ్బలాడే లక్షణం ఉంటే అది నేను ఉండే ప్రదేశం కాదు, నేను ఇష్టపడను అని లక్ష్మీదేవి చెప్తోంది. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ప్రథమాశ్వాసంలో ఈ విషయం 285వ పద్యంలో చెప్పబడితే 285వ పద్యంలో ఉన్నటువంటి విషయాన్ని చాగంటి కోటేశ్వరరావు చెప్తున్నాడు తప్ప ఆయన సొంతంగా సృష్టించి చెప్పిన విషయాలు కావని గమనించగలరు. కాబట్టి నేను వల్లభ ప్రతికూల నిష్ఠురాత్మ, ఎప్పుడు ఏది మాట్లాడినా అవతల వారి మనసుకి కష్టం కలిగేటట్టుగా కఠినంగా మాట్లాడేటటువంటి స్వభావం ఉన్నటువంటి స్త్రీలు ఉన్న చోట ఉండను. అన్యమందిరగామిని, తన ఇంట తాను ఉండడం కన్నా ఎప్పుడూ ఏదో పక్కిళ్ళకి వెళ్ళాలనేటటువంటి
విషయంలోనే సంతోషం ఉండి అన్యమందిరములకు ఇతరుల ఇళ్లకు అదే పనిగా తిరగడం అలవాటైనటువంటి, ఏదో పనుండి ఎక్కడికన్నా వెళ్ళడం అనేది ఎవరికైనా ఉంటుంది, దాన్ని కాదు భీష్ముడు చెప్తున్నది, లక్ష్మీదేవి చెప్తున్నది. ఇక అదే పనిగా తన ఇల్లు విడిచిపెట్టి ఇతరుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఉండడం. అన్యమందిరగామిని అధిక నిద్ర అయిన మానిని దొరగదు. ఎప్పుడూ పడుకుని నిద్రపోతూ ఉండడం, లేవడం అంటూ జరిగితే బహుశా ఏదో తినడానికి వాటికి అయి ఉండొచ్చు. ఎక్కువ నిద్రపోతూ అధిక నిద్రపోకుండా ఎవరు ఉండగలరండి? సాధ్యమా? ఎవరూ ఉండలేరు. నిద్రపోవలసిందే, కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది కదూ. తప్ప అదొక అలవాటు చేసేసుకుని అదే పనిగా నిద్రపోకుండా ఉండేటటువంటి లక్షణమున్న స్త్రీలు ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉంటాను. కాబట్టి అధిక నిద్ర అయిన మానిని దొరకదు. అట్లా కాకుండా అధిక నిద్రకి అలవాటు పడిపోయినటువంటి స్త్రీ ఉన్న చోట నేను ఉండను. అబ్జినీ తటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ, ఎక్కడెక్కడైతే పద్మము యొక్క తూళ్ళు, తామర తూడులు ఉంటాయో, అంటే తామర తూడు ఉంటుంది, తూడు మీద పువ్వులు ఉంటాయి. పద్మిని తరు, పెద్ద పెద్ద చెట్లు, చాలా పెద్ద పెద్ద చెట్లు. అసలు అటువంటి చెట్లు ఏదో 300 సంవత్సరాలు 200 సంవత్సరాలు పెరిగిన చెట్టుని చూస్తేనే మనసుకి అబ్బా అనిపిస్తుంది. అంతంత మర్రి చెట్లు అవి చూస్తుంటే మనసుకి ఎంత ఆనందంగా ఉంటుందో. కాబట్టి అటువంటి చెట్లు ఎక్కడున్నాయో అక్కడ నేను ఉంటాను. తటాక పెద్ద పెద్ద చెరువులు, వరంగల్ దగ్గర రామప్ప చెరువు అని ఉంది. అసలు ఆ చెరువు ఒడ్డున నిలబడితే చాలు, ఏమిటో ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. ఎంత ఉపకారం చేశాడరా, ఎంత చెరువు తవ్వాడరా మహానుభావుడు అనిపిస్తుంది. ఆ చెరువులు ఎక్కడుంటాయో అక్కడ నేను ఉంటాను. కాబట్టి అబ్జనీ తటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ, ఎక్కడెక్కడైతే చెట్ల సమూహాలు ఉన్నాయో, చెరువులున్నాయో, పూల తోటలు, చక్కగా పెంచబడిన పూల తోటల్లో రంగురంగుల పూలు అరవిరిసి ఉంటే పరమ సంతోషంతో నేను అక్కడ ఉంటాను. కాబట్టి ఇవన్నీ కూడా నేను నివసించేటటువంటి స్థానములు. అంటే పురుషుల యందు ఏ ఉత్తమ గుణములు ఉంటే తాను ఉంటుందో చెప్పింది, పురుషుల యందు ఏ గుణములు ఉంటే తాను ఉండనో చెప్పింది. స్త్రీల యందు ఏ ఉత్తమ గుణములు ఉంటే ఉంటుందో చెప్పింది, స్త్రీల యందు ఏ గుణములు ఉంటే తాను ఉండదో చెప్పింది. సమాజమునందు ఎటువంటివి ఉంటే తాను ఉంటుందో చెప్పింది. అంటే ఇంకా ఇంతకన్నా సమగ్రంగా ఒక్క పద్యంలో చెప్పడం చాలా కష్టం. లక్ష్మీ స్థానములుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి ఏ ఏ గుణములను మనం అలవరుచుకోవాలో తెలుసుకోవడానికి కూడా ఇది ఒక గొప్ప పాఠ్య ప్రణాళికగా పనికొస్తుంది. అంత గొప్ప విషయాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి తెలియచేశారు. తదనంతరం శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని తన వాహనంగా స్వీకరించి తత్వబోధ చేసినటువంటి విధానాన్నంతటినీ కూడా వివరించారు. వివరించిన తర్వాత ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి కన్యాదానం చేసేటప్పుడు ఎట్లాంటి వరుడు కావాలి, ఎటువంటి వరుడికి కన్యాదానం చెయ్యాలి అని అడిగితే మహానుభావుడు మహాప్రాజ్ఞుడు కనుక భీష్ముడు వెంటనే ఒక ఇతిహాసాన్ని చెప్తూ ఉంటాడు. దీనికి సంబంధించి ఊహాజనితంగా చెప్పడం కాదు, ఒక ఇతిహాసమే ఉన్నది, జాగ్రత్తగా విని ధర్మరాజా చెప్తాను అని. అష్టావక్రుడు అనబడేటటువంటి ఒక బ్రహ్మచారి ఉండేవాడు. ఆయన వదాన్యుడు అనబడేటటువంటి ఒక ముని యొక్క కుమార్తె సుప్రభ అన్న పిల్లని వివాహం చేసుకోవాలి అని సంకల్పం చేసుకున్నాడు. చేసుకుని ఆ వదాన్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మీ కుమార్తెని నాకు ఇచ్చి వివాహం చేయవలసింది అని అడిగాడు. అడిగితే తప్పకుండా నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని మళ్ళీ అన్నాడు ఆయన. ఆ వదాన్యుడు, నువ్వు ఉత్తర దిక్కుకి ప్రయాణం చేసి వెళ్ళు. వెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత పరమేశ్వరుణ్ణి భర్తగా పొందాలి అని పార్వతీదేవి తపస్సు చేసినటువంటి ప్రదేశం కనపడుతుంది. అది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. ఇప్పటికీ కూడా అక్కడ ప్రమథగణాలు విహరిస్తూ ఉంటాయి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా విహారం చేయడానికి వస్తారు. అది పవిత్ర దేశము. అచ్చటు సుచుచూ గడచి చనగా నీపకాననంబు కనవచ్చు, అందు గట్టి ప్రాయమునది పుణ్యమూర్తి అమల బుద్ధి ఓర్తూ. పరమ పవిత్ర ప్రదేశం, పార్వతీ పరమేశ్వరులు ప్రమథగణాలతో కూడుకుని విహరించేటటువంటి స్థలం. దాన్ని దర్శించి నమస్కరించిన తర్వాత ఇంకా ముందుకు వెడితే అక్కడ ఒక ప్రదేశం కనపడుతుంది. ఆ ప్రదేశంలో ప్రౌఢవయస్కురాలైనటువంటి ఒక స్త్రీ నీకు కనపడుతుంది.
నువ్వు ఆమెని దర్శనం చేసిరా. చేసి వచ్చిన తరువాత నీకు నా కుమార్తె అయినటువంటి ఈ పిల్లనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పి ఆ వదాన్యుడు చెప్తే బయలుదేరి ఈ అష్టావక్రుడు అనబడేటటువంటి ముని ఆ బ్రహ్మచారి ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి వెళ్ళాడు. వెళ్ళి మొట్టమొదట కుబేరుడు ఈ బ్రహ్మచారిని చూశాడు. ఇంతటి తేజోవంతుడు, పార్వతీ పరమేశ్వరుడు విహరించేటటువంటి ప్రదేశాన్ని దర్శించడం కోసం వస్తున్నాడు, ఈయనని ఆదరించాలి అని చెప్పి ఆయన గబగబా వచ్చి స్వాగతం పలికి ఉపచారములు చేసి కూర్చోబెట్టాడు. 1 సంవత్సరం పాటు కుబేరుడికి అతిథిగా ఉన్నాడు. ఉన్న తర్వాత నీకు ఏం కావాలి అని అడిగితే నీతో సంవత్సరం పాటు కలిసి ఉన్నాను, అదే చాలు అని చెప్పి అక్కడ ఎన్ని రకములైనటువంటి భోగములు ఉన్నప్పటికీ కూడా మనసు చెలించకుండా ఏ కోరిక కోరకుండా బయలుదేరి పార్వతీ పరమేశ్వరుడు విహరించేటటువంటి ప్రదేశానికి వెళ్ళి దర్శనం చేసి ఇంకా ముందుకు వెడితే ఆయనకి వైభవంతో ప్రకాశించేటటువంటి బంగారు మేడల వరుసలు కనపడ్డాయి. అందులో సమున్నతంగా ఒక భవనం ఉంది. ఆ భవనంలోకి వెళ్ళాడు. అక్కడ అనేక మంది స్త్రీలు కనపడ్డారు. వాళ్ళందరూ వచ్చారు, స్వాగతం పలికారు, లోపలికి తీసుకెళ్లారు. వదాన్యుడు చెప్పినట్టే అక్కడ పవిత్ర స్వరూపిణి ప్రౌఢవయస్కురాలు అయినటువంటి ఒక స్త్రీ కనపడింది. ఈయన ఏ విధంగానైనా లౌల్యమును పొందుతాడా, ఇంద్రియ నిగ్రహమును కోల్పోతాడా, ఈయన కామపరవశుడవుతాడా అని అనేక విధములుగా పరీక్ష చేసింది. ఆమె పెట్టినటువంటి పరీక్షలన్నిటిలోనూ ఆయన గెలిచాడు. గెలిచి ఇంద్రియములను జయించినటువంటి వాడై తాను వేరొక స్త్రీని వివాహం చేసుకోవడానికి సంకల్పం చేశానని, అక్కడ ఆమె యొక్క తండ్రి తనకి కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తుపెట్టుకొని ఆయన ఇంద్రియములకు వశపడకుండా, లౌల్యమును పొందకుండా ఆ విషయాన్నే ప్రస్తావన చేస్తూ వస్తే ఆమె ఎంతో సంతోషించి తన నిజస్వరూపాన్ని చూపించింది. నేను ఉత్తర దిక్కుకి సంబంధించిన కాంతను, ఉత్తర దిక్కు కాంతారూపాన్ని పొందితే నేనే అని దర్శనమిచ్చి ఆశీర్వదించి, నన్ను నీకు కాబోయేటటువంటి మామగారే ఇట్లా విధించాడు, నా కాబోయే అల్లుణ్ణి పరిశీలించు, యోగ్యుడు, ఇంద్రియలౌల్యము లేనివాడు, చంచలమైన మనస్సు కానివాడు అని నీ చేత నిరూపణమైతే అప్పుడు పిల్లనిస్తానన్నాడు. అందుకని ఈ కపట నాటకం జరిగింది. సంతోషంగా వెళ్ళి నువ్వు అనుకున్నట్టుగా ఆమెను వివాహం చేసుకోవలసింది అని చెప్పి పంపించేస్తే ఆయన మళ్ళీ తిరిగి వచ్చేసాడు. వచ్చిన తరువాత ఎంతో సంతోషంగా ఆ మామగారి దగ్గరికి వెడితే ఆయన ఏమీ తెలియనట్టుగా ఆ వదాన్యుడు అడిగాడు, ఏమి వెళ్ళావా, ఏమైంది, అసలు అక్కడ ఏం విశేషాలు చూశావు నువ్వు, నాకు చెప్పవలసింది అని అడిగాడు. నిజానికి వదాన్యుడికి అన్నీ తెలుసు, ఆయన పంపించిందేగా, ఆయన చెప్పిందే ఆ ఉత్తర దిక్కు స్త్రీకి. ఆ అష్టావక్రుడు అనబడేటటువంటి బ్రహ్మచారి అప్పుడు జరిగినటువంటి కథనంతటినీ చెప్పాడు. అనవుడు ప్రీతయై అనఘ విన్నారయు తలుపున, అనవుడు ప్రీతయై అనఘ విన్నారయు తలపున చూవెవదాన్యుడిందు బుత్తించే, నేను నీ ఉత్తర దిశ జుమ్ము నీ నిష్టగాంచితి, దీననతడు నిను మెచ్చు, నా దశ మనమున ప్రియముందు అరుగుము సుప్రభాపరిణయమున కనిన, అద్దేవికి వినతుడై వీట్కొని అరిగి ఆ మునిపతి ఆత్మకనియు తన్ను నడుగంగా సకల వృత్తంబు చెప్పి అతని పుత్రిక పెండ్లి అయి అతుల ధర్మ భోగ గౌరవ కీర్తుల పొంది జగతి నతిశయిల్లే అష్టావక్రుడు అధిపముఖ్య. తిరిగి వెళ్ళినటువంటి వాడు జరిగినటువంటి కథనంతటినీ కూడా కాబోయేటటువంటి మామగారైనటువంటి వదాన్యుడికి చెప్పి అప్పుడు సంతోషంతో ఆ పిల్ల సుప్రభ అనబడేటటువంటి కన్యని వివాహం చేసుకొని జీవితంలో ఏవి పొందాలో అవన్నీ పొంది ఎంతో సంతోషంతో గౌరవ మర్యాదలను కీర్తిని పొందాడు. కాబట్టి ధర్మరాజా, ఎవరికి కన్యాదానం చెయ్యాలి అన్న విషయంలో ఈ ఇతిహాసమే ప్రమాణము. దీనిని దృష్టిలో పెట్టుకొని అటువంటి వరుణ్ణి ఎంచుకొని పిల్లని ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పి భీష్ముడు ధర్మరాజు గారికి ఉపదేశం చేశాడు. చేసిన తరువాత ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నలన్నీ సారవంతములే. వేరొక సారవంతమైనటువంటి ప్రశ్న అడిగాడు. దైవకార్యం చేసినా పితృకార్యం చేసినా
మనం దానం చేస్తాం కదా, ఆ దానం చేసినప్పుడు ఉత్తములు యోగ్యులు అయిన వారు ఎవరికి దానం చెయ్యవచ్చు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే భీష్మాచార్యుల వారు నిరూపణం చేసి చెప్తున్నారు, వీళ్ళకి దానం చెయ్యి అని. భోజనార్థుల తుష్టి పొందించునతడును, తెరువాటు వలన తస్కరుల చేత చేటొంది ధనము వాంఛించునతండు, వ్రతంబునకు జాపనంబు చేయ తలచి అర్థించునతండును, గురు తల్లి తండ్రుల సంక్లిష్ట దారా పుత్రులను ప్రోవ పడునతండును, మహావ్యాధి నిరాసనంబు సేయంగా ఆశ చేయునతడు, నిష్పాపుడైన ధరామరుండు ఎప్పుడు భిక్షయ బ్రతుకగునేని అట్టి అతడు, దైవ పిత్రియములకు అతిశయంబు కల్గ పాత్రంబులగుదురు కౌరవేంద్ర. ప్రధానంగా ఎటువంటి వారికి దానం చేస్తే దేవకార్యాల్లోనూ పితృకార్యాల్లోనూ భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందో చెప్తున్నాడు. ఎప్పుడైనా సరే చాలామందికి కానీ కొంతమందికి కానీ ఒక్కడికి కానీ తనకు కలిగిన దాంతో అన్నదానం చేసి ఆ అన్నదానం చేసినప్పుడు అవతలవాడు ఆకలితో ఉన్నవాడు కడుపు నిండా తిని సంతోషం పొందితే అవతలవారి సంతోషాన్ని చూసి తాను సంతోషం పొందగలిగినటువంటి వాడు. అట్లా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేటటువంటి లక్షణం ఎవరున్నవాడో అటువంటి వాడికి దానం చేయాలి. 2, దొంగల వలన తనకున్నటువంటి సంపదనంతటినీ పోగొట్టుకుని దరిద్రుడైపోయినటువంటి వాడు ఎవరున్నాడో అటువంటి వాడికి దానం చేయాలి. ఏదైనా ఒక వ్రతాన్ని చేసి ఆ వ్రతాన్ని ఉద్యాపన చేయడానికి అంటే పరిపూర్ణం చేసేయడానికి కావలసినటువంటి ద్రవ్యమును అపేక్షించినటువంటి వాడికి దానం చేయాలి. గురువుని, తల్లిని, తండ్రిని, భార్యని, బిడ్డల్ని పోషించుకోవడంలో సంక్లిష్ట స్థితిలో ఉన్నటువంటి వాడికి దానం చేయాలి. ఏదైనా దీర్ఘవ్యాధిని పొంది ఆ దీర్ఘవ్యాధిని పోగొట్టుకోలేక బాధపడుతున్నటువంటి వాడికి దానం చేసి సహాయం చెయ్యాలి. ఎప్పుడూ భిక్షాటన చేస్తూ ఏ పాపము లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఇటువంటి వారికి దానం చెయ్యాలి సుమా అని చెప్పి, చేయకూడని పనులు ఏ ఉన్నాయో అవే నరకద్వారములు. ద్వారము గుండా వెడితే లోపలికి వెడతారు. ఈ పనులు చేసేవాళ్ళెవరో వాళ్ళు నరకమునందు ప్రవేశిస్తారు. కాబట్టి ఇటువంటి పనుల జోలికి వెళ్ళకూడదు అని కొన్ని పనులు భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. సత్రంబు, సాలయు, చెలిపందిరియు, రచ్చకొట్టము వ్రచ్చుట, గురుజనముల నిందించుట, ఆగమనింద, తదీయ విక్రయ విధి, తద్విలేఖనము, కుండియము, సంధిభేదనము, అన్యకర్మోపజీవనము, అకృతజ్ఞత, పారదారవృత్తి, మంత్ర సుశాస్త్ర విధ్వంసనము, మదలోలన్, అనాథను, బాల వృద్ధ తాపసిని, భీతి వంచన దలరచేయుట, అతిథి పుత్ర భృత్యులకు ఆహార కలనమాచరింపక కుడుచుట, ఆర్యకోటి నిరయ హేతువులుగా చెప్పు నృపవరేణ్య. ఎటువంటి పనులు చేస్తే నరకద్వారంలో ప్రవేశించినట్లవుతుందో చెప్తున్నారు. సత్రవులు, ధర్మసత్రాలు ఉంటాయి. అటువంటి చోట 10 మందికి ఆశ్రయం ఇస్తారు, అన్నం పెడతారు. అటువంటి ధర్మసత్రాలని నాశనం చేయడం, సభామంటపాల్ని సర్వనాశనం చేస్తూ ఉండడం, రచ్చకొట్టాలు అంటే 10 మంది కూర్చుని మాట్లాడుకునేటటువంటి ప్రదేశాలు, అటువంటి వాటిని పాడు చేస్తూ ఉండడం, చలిపందిరీలు అంటే దాహం వేసినటువంటి బాటసారులకు దాహం తీర్చడానికి మంచినీళ్ళు మజ్జిగో ఇవ్వడానికి నిర్మాణం చేసినటువంటి చలిపందిరీలు కూల్చేయడం, గురువుల్ని వేదాల్ని నిందించడం, వేదాన్ని అమ్ముకోవడం, వేదాన్ని వ్రాసేటటువంటి ప్రయత్నం చేయడం, ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్తూ సంతోషపడిపోతూ జీవనం గడపడం, చేసుకున్న సంధి ప్రకారంగా నియమాల్ని అమలు చేసి జీవించకుండా చేసుకున్నటువంటి సంధిని అతిక్రమించి అవతల వారి పట్ల అమర్యాదతో ప్రవర్తించడం, ఇతరులు చేయవలసినటువంటి పనులను తాను చేయవలసిన అవసరం లేని వాటిని తాను చేస్తూ ఉండడం, అట్లాగే ఇతరులు ఉపకారం చేసినప్పుడు గుర్తు పెట్టుకుని కృతజ్ఞతతో ప్రవర్తించవలసిన వాడు అటువంటి ఉపకారాన్ని గుర్తు పెట్టుకోకుండా విస్మరించి కృతజ్ఞతతో ప్రవర్తించడం, పరస్త్రీలతో వ్యభిచరించడం, మంత్రశాస్త్రాన్ని ధ్వంసం చేయడం, మదించి ప్రవర్తిస్తూ అనాథలు, బాలికలు,
ముసలిది, తపస్విని, విశేషమైనటువంటి మదము కలిగినటువంటిది, అటువంటి వారిని అందరినీ కూడా వంచడం, మోసం చెయ్యడం, బాధ పెట్టడం, అతిథి, పుత్రులు, సేవకులు ఇటువంటి వారికి పెట్టకుండా తాను తినడం, ఇవి మంచి పద్ధతులు కావు. కాబట్టి ఇటువంటి పద్ధతి ఎవ్వరూ కూడా అనుసరించకూడదు. ఇటువంటి పనుల జోలికి వెళ్ళకూడదు. ఎందుచేత అంటే అటువంటి పనులు చేయడం అనేటటువంటిది కేవలముగా మదము కలిగినటువంటి చిత్తముతో చేసేటటువంటి పనులు కనుక అవి నరకద్వారములు అవుతాయి. ఈ పనులు చేయడం ద్వారా సంక్రమించేటటువంటి పాపములు నరకమునకు చేరుస్తాయి. కాబట్టి ధర్మరాజా బాగా జ్ఞాపకం పెట్టుకో, మనిషి ఎప్పుడూ గుర్తు పెట్టుకొని ఈ పనుల జోలికి వెళ్ళకూడదు అని గుర్తు పెట్టుకోవలసినవి. అట్లాగే చేతిలో కత్తి పట్టుకొని కన్యలను, బ్రాహ్మణులను, ఆవులు అందరికీ పాలిచ్చి అందరినీ కాపాడేటటువంటి ఆవుల్ని భయపెడుతూ ఉండడం, అట్లాగే చదువు చెప్పినటువంటి గురువుని, ఎంతో సేవ చేసినటువంటి భృత్యుణ్ణి విడిచిపెట్టేసేయడం, అట్లాగే అందరూ ప్రయాణించేటటువంటి మార్గంలో కర్రలు, కంపలు ఇటువంటివి అడ్డుపెట్టి వాళ్ళు పడిపోయేటట్టుగా చెయ్యడం, ఆ దారికి అవరోధాలు పెట్టి దాని వలన అవతల వారు ఇబ్బందులు పడేటట్టుగా చెయ్యడం, ఇవన్నీ కూడా నరకమునకు వెళ్ళడానికి మార్గాలు. అట్లాగే నెపం లేకుండా, అంటే ఏ విధమైనటువంటి కారణము లేకుండానే డబ్బు గుంజడానికి అలవాటు పడినటువంటి పరిపాలకుడైన రాజు కూడా నరకమునకు వెడతాడు. ప్రజల కష్టాలు విని కూడా ఆ కష్టాలు తీర్చనటువంటి ప్రభువు ఎవరో ఒకరు ఎక్కడికో వెడుతూ అయ్యా కొంచెం ఈ వస్తువు దాచిపెట్టండి అని చెప్తే నమ్మకంతో వారు వస్తువు ఇస్తే ఆ వస్తువుని తీసుకుని దాచిపెట్టి మళ్ళీ వారు ఆ వస్తువుని తిరిగి అడిగినప్పుడు దాన్ని వారికి ఇవ్వకుండా తాను ఆ వస్తువుని దక్కించుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడం నరకానికి ప్రవేశించడానికి మార్గం. కాబట్టి అటువంటి తప్పు పనుల జోలికి వెళ్ళకూడదు. అట్లాగే స్వర్గలక్ష్మి సిద్ధించడానికి మనిషి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవలసినటువంటి కొన్ని మంచి గుణములు, చేయవలసిన మంచి పనులు: ఉత్తమమైనటువంటి తపస్సు చేయడం, గురువుల యొక్క శుశ్రూష చేయడం, గురువులను గౌరవించడం, గొప్ప పాండిత్యం కలిగి ఉండి కూడా ఏ విధమైనటువంటి దానాన్ని స్వీకరించడానికి ఇష్టపడకపోవడం, పరవనితా సంగమము ఎన్నడూ కోరకుండా ఉండడం, ఎవరైనా తనని ఆశ్రయిస్తే అటువంటి వారికి బంగారు వస్త్రాలు, మందిరాలు, అన్నపానీయాలు, దీనులకు ఆశ్రయము ఇటువంటివి ఇవ్వగలగడం, శక్తి కలిగితే ఇవ్వగలగడం, లేదా శక్తి కలిగినంత వరకు ఆదుకోగలగడం, హింసని మాని అహింసా విధానంతో జీవితాన్ని గడపగలగడం, ఇవన్నీ కూడా స్వర్గలక్ష్మి సిద్ధించడానికి కారణములు అని పెద్దలు చెప్తారు ధర్మరాజా. అట్లాగే కొన్నింటిని ఏ కారణము చేత కూడా అలవాటు చేసుకోకుండా ఉండాలి. అవి ఏవి అంటే రచ్చ, చావిడి, అంటే 10 మంది కూర్చుని గ్రామ సమస్యలు, ఆ వీధి సమస్యలు ఇట్లాంటివి మాట్లాడుకునేటటువంటి చిన్ని మందిరములు ఉంటాయి. అవి తోట, బావి, చలిపందిరి ఇటువంటివి కల్పించడం. అంటే 10 మందికి ఉపకారం చేయడం కోసం అని చెప్పి ఒక బావి తవ్వడం, ఒక తోట ఒకటి ఏర్పాటు చేసి ఆ తోట మీద వచ్చినటువంటి ఫలసాయము 10 మందికి అందేలా ఏర్పాటు చేయడం, రచ్చసావిడి ఏర్పాటు చేయడం, చలిపందిరి ఏర్పాటు చేసి బాటసారులకు మంచినీళ్ళు, మజ్జిగ అటువంటివి కల్పించడం, అలాగే భయంలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించడం, కన్యలను, గోవులను, వాహనాలను, దాసీ జనాన్ని యోగ్యులైనటువంటి వారికి కల్పించడం. అంటే గృహస్థాశ్రమ ప్రవేశం చేద్దామనుకున్న వాడికి యోగ్యుడైనటువంటి కన్య ఎక్కడ ఉందో చెప్పి ఆయన గృహస్థాశ్రమంలో ప్రవేశించి చక్కగా వాళ్ళ దాంపత్య జీవితం ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములు పొందడానికి వీలుగా తాను చెయ్యగలిగినటువంటి సహకారం చెయ్యడం,
అట్లాగే స్నేహితులను బంధువులను రక్షించడం, ఎక్కువమంది కొరకు అంటే చాలామంది కోసం చేసేటటువంటి ఒక మంచి పనికి తన వంతు ధన సహాయం, అది ఎంతైనా కానివ్వండి, తన వంతు చేయగలిగినటువంటి ధన సహాయం చెయ్యడం. ఇప్పుడు ఆ కార్యం వల్ల ఏమవుతుంది అంటే అందరికీ, వీరికి వారికి అని కాకుండా అందరికీ కూడా ఉపకారం జరిగేటటువంటి కార్యక్రమాలు ఏవి ఉంటాయో, ఏదో ఒక ఊరి నుంచి ఒక ఊరికి తీసుకెళ్ళేటటువంటి వాహనముల కొరకు ఎదురు చూసేటటువంటి ప్రయాణికులు ఎండాకాలంలో ఇబ్బంది పడకుండా నిర్మించేటటువంటి విశ్రాంతి స్థానం అందరికీ ఉపయుక్తం. అటువంటిది నిర్మాణం చెయ్యాలి అని కోరుకున్నప్పుడు దానికి సహకారం చెయ్యడం, అటువంటి పనులు ఏవి ఉంటాయో అవి. దుర్మార్గవర్తనంలో అంటే ప్రవర్తన యందు దుర్మార్గ బుద్ధితో ప్రవర్తించకుండా ఉండడం ఏవి ఉన్నాయో అవి స్వర్గప్రాప్తికి నిచ్చెనల వంటివి. ఈ గుణములు అలవరుచుకున్నవాడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్వర్గలోకాన్ని చేరుతాడు. అంటే భీష్మాచార్యుల వారు చెప్పినటువంటిది నిజానికి సామాజిక కర్తవ్యము. ప్రతి వ్యక్తి చేయవలసినటువంటి మంచి పనులు, నేను ఏం చెయ్యొచ్చు అని ఆలోచించే లక్షణం ఉన్న వాళ్ళందరికీ కూడా చేయవలసినటువంటి మంచి పనుల యొక్క జాబితానంతటినీ కూడా భీష్మాచార్యుల వారు అందజేస్తున్నారు. కాబట్టి ఇటువంటి మంచి గుణములను అలవాటు చేసుకోవడం ప్రతి మనిషి యొక్క కర్తవ్యం. తద్వారా స్వర్గలోక సోపానములను అధిరోహించినట్టే. ఓ ధర్మరాజా, ఈ ఉత్తమ గుణములను ప్రతివాడు ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ప్రబోధం చేశారు. ధర్మరాజు గారు తర్వాత ఏమడిగారు, భీష్మాచార్యుల వారు ఏం చెప్పారు అన్న విషయాల్ని శ్రీకృష్ణ పరమాత్మ నా చేత పలికించినంత మేర మళ్ళీ తిరిగి మనం కలుసుకున్నప్పుడు ప్రవచనంలో తెలియచేస్తాను. స్వస్తి.